మాతృదేవో భవ. విశ్వంబంతయు నిండి దోచునదె సాధ్వి నీ స్వరూపంబు. అమ్మా, విశ్వంబంతయు నిండి దోచునదె సాధ్వి నీ స్వరూపంబు. బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ, బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ, జాతి ద్వేషముల్లిల్చునే విశ్వంబంతయు నిండి దోచునది సాధ్వి నీ స్వరూపంబు. బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ, జాతి ద్వేషముల్లిల్చునే విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే, విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు, శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణా సాకల్య ధీకుల్యమై. శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణా సాకల్య ధీకుల్యమై. విశ్వమంతటా నిండి ఉన్నది ఒకే ఒక పదార్థం. దాన్ని మనం ముందు స్థావరాలుగా జంగమాలుగా చూస్తున్నాం, అంటే చరాచరములుగా చూస్తున్నాం, కదిలేవి కదలనివి అని. మళ్ళీ కదిలే వాటిలో అనేక రకాల జీవులుగా చూస్తున్నాం, అందులో మళ్ళీ మానవులుగా చూస్తున్నాం, అందులో మళ్ళీ స్త్రీ పురుషులుగా చూస్తున్నాం, అందులో మళ్ళీ పెద్దలు చిన్నలు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అంటూ రకరకాలుగా చూస్తున్నాం. ఒకే మనిషిలో కూడా బాల్యమని, యవ్వనమని, వార్ధక్యమని వివిధ దశల్లో చూస్తున్నాం. మొత్తం ఈ చూస్తున్న భేద దృష్టి అంతా అబద్ధం, ఏకత్వ దృష్టి మాత్రమే నిజం అని వేదం చెబుతోంది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని. ఏకమేవా బ్రహ్మ అద్వితీయం, రెండవది లేదు, రెండుగా లేదు. రెండుగా నీకు కనిపిస్తోంది తప్ప. రెండుగా కనిపిస్తే 22గా కనిపిస్తుంది, 222గా కనిపిస్తుంది, ఇంకా ఎన్ని రకాల గిరణ కనిపిస్తుంది. ఈ సృష్టి అంతటినీ ఒకే ఒక అమ్మవారి స్వరూపం ఆవేశించి ఉంది అని భావన చేయగలగాలి మనం రోజూ చేసేటువంటి పూజలు. అలా చేస్తే బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతి ద్వేషములు నిల్చున్నాయి. బుద్ధి అనేది తెల్ల తామర పువ్వు లాంటిది, శ్వేతాబ్జం. ఆ తెల్ల తామర పువ్వు కనుక వికసిస్తే జాతి ద్వేషాలనేవి, కులభేదాలనేవి, ప్రాంత భేదాలనేవి ఉండవు. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు. ఇప్పుడు మనం సుందరకాండలో స్వామి హనుమంతుడి ద్వారా నేర్చుకోవలసినటువంటి విషయం అది. సుందరకాండ ఆ పేరెందుకు పొందింది అని పెద్ద చర్చ జరిగింది. హనుమంతుడికి సుందరుడు అనే పేరుంది, అందుకని సుందరకాండ అన్నారని కొంతమంది చెప్పారు. అలా ఎక్కడ ఆధారం లేదు. సహస్రనామాల్లో సుందరహ ఉంటే అది ప్రమాణం కాదు, చాలామందికి ఉంటుంది అన్నమాట. రామాయణంలో ఎక్కడ హనుమంతుడిని సుందరుడు అనలేదు. సరే, రాముడు సుందరుడు, సీత సుందరి, హనుమంతుడు సుందరుడే, సుందరేకి అసుందరం అన్నారు. అలా అయితే వాళ్ళందరూ ఇతర కాండాల్లో కూడా ఉన్నారు. హనుమంతుడు కిష్కింధ కాండలో ఉన్నాడు, ప్రారంభమైంది అక్కడే, సుందరకాండలో కాదు. రాముడు అన్ని కాండాల్లోనూ ఉన్నాడు. నిజానికి సుందరకాండలో రాముడు లేడు. హనుమంతుడు, సీత, రావణాసురుడు ఉన్నారు, కానీ రాముడు లేడు ఇందులో. రాముడి గురించిన చర్చ ఉండొచ్చు, కానీ రాముడు లేడు. రాముడు మాట్లాడటం కానీ, రాముడు కనపడటం కానీ సుందరకాండలో ఉండదు. కానీ దీని సుందరకాండ ఎందుకన్నారంటే నిజానికి ఇది సుందరీకాండ. బాలాత్రిపుర సుందరి అమ్మవారిని మనం దర్శనం చేసుకోవడం ఎలాగా? ఆవిడ మన శరీరంలో ఉంది. ఆవిడ అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. అంచేత అంతర్ముఖులు కావడం ఎలాగా? జీవి అంతర్ముఖుడై ఈ ప్రాపంచిక దృష్టిని విడనాడి లోచూపు అలవాటు చేసుకుని క్రమంగా తనలోనే ఉండే అమ్మవారిని దర్శించడం ఎలాగా అనేది సుందరకాండలో ఉండే సాధన రహస్యం. ఇక్కడ జీవుడు హనుమంతుడు సాధకుడు, మనకి ఆయన ప్రతినిధి.
ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని తెప్పలు పడాలో, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాడు. అందులో గెలిచినవి ఉంటాయి, ఓడిపోయినవి ఉంటాయి, గెలిచాననుకుని ఓడిపోయినవి ఉంటాయి, ఓడిపోయారనుకుని గెలిచినవి ఉంటాయి. మన జీవితాల్లో ఉన్నట్టే స్వామి చేసిన ప్రయత్నంలో ఇవన్నీ ఉంటాయి. భ్రమలు ఉంటాయి, ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా ఉంటాయి. జీవుడు దేవుడు కావడానికి కోసం చేసేటువంటి ప్రయత్నంలో జీవితంలో పడే యాతనలన్నీ ఉంటాయి. అంచేత హనుమంతుడు ప్రయత్నం చేసేటువంటి సాధకుడికి ప్రత్యేకం. సీతాదేవి సాక్షాత్తు సుందరకాండంతా బాలాత్రిపుర సుందరీ దేవిగానే వర్ణించబడింది వాల్మీకి మహర్షి చేత. అమ్మవారిని చేరుకోవడానికి జీవుడు చేసేటువంటి ప్రయత్నమే సుందరకాండ. ఇక అందులో రాముడు ప్రత్యేకంగా ఒక పాత్రగా ఉండక్కల. రాముడు వేరు, సీత వేరు కాదు. రాముడిని చేరుకున్నా, సీతను చేరుకున్నా చేరుకునేది ఒకే గమ్యం, ఒకే ఒక మహత్తర చైతన్యం స్త్రీ పురుషులుగా అయింది తప్ప స్త్రీ అంటూ పురుషుడంటూ ప్రత్యేకమైన భేదం లేదు. కాబట్టి సీతా దర్శనం పొందడం, రామదర్శనం పొందడం రెండు వేరు కావు. ఈ తత్వం సుందరకాండలో ఉంది కాబట్టి నేను మా అమ్మ ప్రార్థనని అదే రకమైనటువంటి తత్వంతో చేశాను. విశ్వంబంతయు నిండి దోచునదె సాధ్వీ నీ స్వరూపంబు బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతి ద్వేషముల్ నిల్చునే విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణ సాకల్యధీకుల్యమై. శశ్వచ్ఛాంతి అంటే శాశ్వతమైన శాంతి. అమ్మయ్య ఇవాళ సుఖంగా ఉన్నాం అనుకుంటాం, 4 చినుకులు పడితే అది శాశ్వతం కాదు. 4 చినుకులు పడితే ఎలా ఉంటుందో నిన్న సాయంత్రం చూసాం, తర్వాత ఎలా ఉంటుందో. ఇవాళ దుఃఖపడుతున్నాం అనుకుంటాం, అది శాశ్వతం కాదు. శాశ్వతమైన శాంతి ఎప్పుడు ఉంటుంది అంటే చినుకులు పడినా పడకపోయినా, తుఫాను వచ్చినా రాకపోయినా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇవన్నీ మాయే, ఇదంతా ఓ సినిమా కథ, ఇదంతా ఓ పెద్ద నాటకం, ఇందులో నా పాత్రతో నేను చేస్తాను తప్ప దేనికి నేను కలవరపడను అని ఉండగలిగేటువంటి స్థితినే మహాయోగం అంటారు. అది శాశ్వత శాంతి. వాడు ఎప్పుడూ భగవద్ధ్యానంలోనే నిశ్చింతగా ఉంటాడు. స్వామిలాగే స్మర్తవ్యం కర్తవ్యం రెండే పనులు ఉంటాయి ఆయనకి. ఏదైనా అత్యవసర కర్తవ్యం ఉంటే చెయ్యడం, ఆ పని చేయవలసి ఉంటే చేయడం, ఆ మాట మాట్లాడక తప్పదు అంటే మాట్లాడడం, ఈ ఆలోచన చెయ్యక తప్పదు అంటే చెయ్యడం, మిగిలినవన్నీ వీలైనంత వరకు పరిహరించడమే. యథాశక్తి పరిహరిస్తూ పోతే తర్వాత కూడా అది సాధ్యమవుతుంది. ముందు పనులు తగ్గించుకోవాలి. క్రమంగా ఆ నిగ్రహ శక్తి మనకు అనవసరమైన పనుల్లో వేలెట్టకుండా ఉండడం, అన్నీ నెత్తి మీద వేసుకోవడం, పూసుకోవడం, రాసుకోవడం, చేయలేక బాధపడడం కంటే చెయ్యలేని పని చెయ్యలేనని చెప్పడం మంచిది. ఎంత ఉపకారమైనా సరే నా వల్ల కాదు ఏమనుకోవద్దు, అంతే. నెత్తి మీద వేసుకోవడం 100 పనులు, నేను వీళ్ళందరికీ నేనే నాయకుడిని కావాలి, ఊళ్ళో అందరూ నా దగ్గరికే రావాలి, ఏ పని ఉన్నా, ఈ ఆలోచన అనవసరం. నా వల్ల కాదని చెప్పడమే. అన్నీ పెట్టుకుంటే తలనొప్పి తప్పదు, గుండెపోటు తప్పదు. పనులు తగ్గించుకోవడం, తర్వాత క్రమంగా మాటలు తగ్గించుకోవడం. ఈ మాట మాట్లాడకపోతే నష్టమా, ఈ మాట మాట్లాడుతున్నది సత్యమేనా, ఇది ప్రియమేనా, ముందు ఎదుటివాడికి ఇష్టం కూడా అవ్వాలి. ఇది సత్యం అవగానే సరిపోదు. కొండబద్దలు కొట్టినట్టు నువ్వు నిజాలు చెప్పక్కల్లా, అంత అవసరం ఆ విషయం. వాడిని బాధ పెట్టి నిజం చెప్పడం, అది కూడా ఆలోచించాలి. అలా మాటలు తగ్గిపోతాయి. క్రమంగా తర్వాత 3వ దశ కొంచెం కష్టమైన దశ, ఆలోచనల్ని తగ్గించుకోవడం. అది ముందు సాధ్యం కాదు. పనులు మాటలు తగ్గించుకుంటే ఆలోచనలు కూడా తగ్గుతాయి. దీన్నే మనోవాక్ కాయ కర్మలు అంటారు. అటునుంచి చెప్పుకొచ్చారు, నేను ఇటునుంచి చెప్పు. ముందు ఆ కాయకర్మను తగ్గించుకుని, వాక్కును తగ్గించుకుని, తర్వాత ఆలోచన తగ్గించుకుంటే అదే శాశ్వతశాంతి. దానికి మాతృకరుణా సాకల్య ధీకుల్యమై, తల్లి దయ ఉండాలి, కన్న తల్లి దయ ఉండాలి, జగన్మాత దయ ఉండాలి. ఆ జగన్మాత సీతాదేవి. ఆవిడని అన్వేషించడము అంటే ఆవిడ ఎక్కడో ఉంది, ఏదో చెరసాల్లో ఉంది, పట్టుకోవడం వెతకడం. ఆవిడ రాదలుచుకుంటే రాస్తుంది. ఆవిడ స్పష్టంగా చెప్పింది, నాపై నాకు అధికారం ఉన్నది కానన్ కానకున్ వచ్చి తిన్. మీరెవరు నన్ను వెతకక్కలేదు, తీసుకురావక్కలేదు, ఎత్తుకుపోకుండా మీరెవరు ఆపక్కలేదు నాయన. నేను వెళ్ళే చోటుకి నేను వెడతాను, ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాను, ఎప్పుడు రావాలో నాకు బాగా తెలుసు, అక్కడికి ఎందుకు వెళుతున్నానో కూడా నాకు బాగా తెలుసు. వాడేదో మోజుపడబట్టు, వాడు రమ్మనబట్టు నేను వెళ్ళాల, వాడు దుంప దించడానికే వెడుతున్నా. అక్కడికి వెళ్ళకపోతే వాడితో యుద్ధం ఎలా వస్తుంది? అంచేత వాడు వెళ్ళాలి. వాడు వెళ్ళాలంటే నేను అక్కడికి వెళ్ళాలి, వాడు పైకి వెళ్ళాలంటే నేను వాడు ఊరు వెళ్ళాలి, అంతే.
పైగా ధైర్యమైన పని వాళ్ళ ఊరెళ్ళి వాడిని కొట్టడం. మనకేమైనా పౌరుషం వస్తే ఒకసారి ఏమంటాం, మా ఊర్రా నీ సంగతి చెబుతా అంటాం. రాముడు అలా కాదు, వాళ్ళ ఊరెళ్ళి వాడిని కొట్టాడు. అయోధ్యకరా నీ సంగతి చెబుతా అనలేదు. దాని పథకం ముందు సీతాదేవి వెళ్ళింది అక్కడికి. సీతాదేవి వెళితే కానీ మరి రాముడు వెళ్ళే అవసరం ఎందుకు వస్తుంది? ఇది కథ. ఈ కథలో ఉండే తత్వం మనం ఆ సీతా కటాక్షంతోనే పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. కిష్కింధకాండలో కొద్దిగా ఒక ఘట్టం మిగిలింది, అది చెప్పుకుని మనం ఇవాళ సుందరకాండలో ప్రవేశించి ఇవాళ రేపు కూడా సుందరకాండ చెప్పుకుంటాం. గాలికి గంధవత్వమును క్ష్మాకును చల్లని స్పరిశ. కావ్యంలో వర్ణనలు ముఖ్యమని నిన్న చెప్పాను నేను. విశ్వనాథ వారు కిష్కింధకాండలో వర్ష ఋతువును వర్ణిస్తున్నారు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులు 6 ఋతువులు ఉన్నాయి మనకి. ప్రతిదీ 2 నెలలు ఉంటుంది ఇంచుమించు. 6 రెళ్ళు 12 అయిపోతుంది. ఇందులో గమనించండి, 3ంటికి ఒక ప్రత్యేకత ఉందండి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 3ంటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో 3 మాటలకి సంవత్సరం అని కూడా అర్థం ఉంది. వసంతం అంటే సంవత్సరం అని కూడా అర్థం ఉంది. ఆయనకి 60 వసంతాలు నిండాయి అంటారు. శరత్తు అంటే కూడా సంవత్సరం అని అర్థం ఉంది. జీవంతు శరదాం శతం మాంగళ్యతంతు నానేన మమ జీవన హేతున కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. శరదాం శతం అంటే 100 ఏళ్లే. అంటే శరత్తు అంటే ఏడాది అని అర్థం ఉంది. వసంతం అంటే ఏడాది అని అర్థం ఉంది. 60 వసంతాలు నిండాయి అంటారు. వర్షం అంటే కూడా సంవత్సరం అని అర్థం ఉంది. అతను షోడశ వర్షప్రాయుడు అంటారు. 16 ఏళ్ళు అని చెప్పడానికి. ఋతువులు కదా ఈ 3, వర్షము, వసంతము, శరత్తు ఋతువులు కదా. ఋతువుకి పెట్టిన పేరే సంవత్సరం అనే అర్థం కూడా రావడం ఏమిటండి? మరి అలా అయితే అటువంటి అర్థం అన్ని ఋతువులకు ఉండాలిగా. గ్రీష్మం అంటే ఏడాదని అర్థం లేదు, శిశిరం అంటే ఏడాదని అర్థం లేదు, హేమంతం అంటే ఏడాదని అర్థం లేదు. ఆ 3ంటికి లేకుండా ఈ 3ంటికే సంవత్సరం అని ఎందుకు వచ్చిందయ్యా అంటే, మానవ మనస్సు వసంతాన్ని కోరుకుంటుంది. ఏడాదంతా ఉండాలని. నీ జీవితం అంతా వసంతంలా ఉండాలంటాం. నీ జీవితం అంతా గ్రీష్మంలా ఎండిపోవాలని ఎవడ అండం. నీ జీవితం అంతా వసంతంలా ఉండాలి. నీ జీవితం అంతా శరత్తులు నిండాలి. నీ జీవితం అంతా వర్షంతో హర్షంగా ఉండాలి. నెలకి 3 వానలు కురియాలి. వర్షాలు ఎప్పుడూ కురియాలని, వెన్నెల ఎప్పుడూ కాయాలని, వసంతం ఎప్పుడూ ఉండాలని మనం కోరుకుంటాం. కాబట్టి మనమే దానికి ఏడాదనే అర్థాన్ని కల్పించాం. మానవులు అనుకుంటేనే కదా భాషకు అర్థాలు వచ్చేది. ఎవడో అనకపోతే పదం ఎలా పుట్టింది, వెయ్యిరా వారు వేరతాడన్నాడు మాయాబజార్లో. భాష ఎలా పుడుతుందండి? ఎవడో ఒకడు అనిపించి అంటేనే కదా, అంటే పుడుతుంది. వాడుకో వేరతాడు ఏమన్నాడు, వాడు పుట్టించాడు, దాని తప్పే ఉంది. అక్కడి నుంచి అది వాడుకలోకి వస్తుంది. అందుకని ఈ 3ంటికే రావడం కారణం ఏమిటంటే, వసంతాన్ని, శరత్తుని, వర్షాన్ని మనం ఏడాదంతా కోరుకుంటాం. ఆ వర్ష ఋతువు శుభప్రదమైన ఋతువుల్లో ఒకటి. దాంట్లో ఉండే ఇంకొక ప్రత్యేకతని ఇదివరకు కవులెవరు వాల్మీకి సహా చెప్పని దాన్ని విశ్వనాథ వారు చెబుతున్నారు. సృష్టి వర్ష ఋతువుతో ప్రారంభమైంది అంటున్నాడు ఆయన. మనం సాధారణంగా ఉగాది అంటాం. ఉగాది వసంతంతో మొదలవుతుంది. ఉగాదితో సృష్టి మొదలైతే వసంతంతో మొదలవ్వాలి. కానీ విశ్వనాథ వారు దాన్ని ఒప్పుకోట్లా. వర్షంతో మొదలైంది, కావాలంటే నేను నిరూపిస్తా అంటున్నాడు. ఆ నిరూపణే కిష్కింధకాండలో వర్ష ఋతు వర్ణన రూపంలో చేస్తున్నాడు. గాలికి గంధవత్వమును క్ష్మాకును చల్లని స్పరిశ నీటి మేఘాలకు తేజము ఆ మెరుపుగా నగు అగ్నికి శైత్యభావము. గాలికి గంధవత్వమును క్ష్మాకును చల్లని స్పరిశ నీటి మేఘాలకు తేజము ఆ మెరుపుగా నగు అగ్నికి శైత్యభావము. ఉన్మీలిత సృష్టిభూత గుణమిశ్రతకు ఉన్మీలిత సృష్టిభూత గుణమిశ్రతకు ఈ ఋతురాజే గౌరవోద్వేలుడు. ఈ ఋతురాజే గౌరవోద్వేలుడు వీనితో మొదలు పెట్టియుండును కల్పకల్పమున్. వీనితో మొదలు పెట్టియుండును కల్పకల్పమున్. బ్రహ్మదేవుడు ప్రతి కల్పంలోనూ కల్పకల్పమున్, రోజు రోజు అంటామే, దినదినము, అలాగే కల్పకల్పం. దీన్ని శ్వేతవరాహ కల్పం అంటారు. ఇంకోటి ఏదో కల్పం. కల్పకల్పానికి సృష్టిని వర్ష ఋతువుతోనే ప్రారంభించి ఉంటాడు. ఎందుకని? సృష్టి చేయాలంటే పదార్థం ఉండాలా. ఆ పదార్థం ముందు ఒకటేగా, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటున్నాం కదా, ఒకటేగా. ఆ ఒకటైన పదార్థంలో అన్నీ కలిసిపోయి ఉన్నాయిగా. అందులోంచి కదా నువ్వు విడదీసింది.
మొదటి పదార్థంలో అన్నీ కలిసిపోయి ఉంటాయి కదా. అందుకే మీకు లెక్క సృష్టికి ముందు శివలింగమే ఉంది, ఇంకే ఆకారం లేదు. ఏం చెప్పినా నమ్మకల. దానికి ఎక్కడికో పురాణాల్లో వెతికి శాస్త్రాలు వెతకెక్కల. నువ్వు వినాయకుడు బొమ్మ చేసావు, ముందు ఏం చేస్తావు? ఇంత ముద్ద చేస్తావు శివలింగం లాగా. ఓ లింగం గుండ్రంగా, దాని నుంచి ఇలా నొక్కుతావు, చెవు వచ్చిందంటావు. ఇంకో నొక్కుతావు, కన్ను వచ్చిందంటావు. ఇంకో నొక్కుతావు, పేక వచ్చిందంటావు. నువ్వు నొక్కితే అవన్నీ వచ్చావు, నొక్కపోతే ఉన్నది లింగమే. నువ్వు ఏ బొమ్మ చేయాలన్నా ముందు మట్టిని ముద్దగా చేస్తాం గుండ్రంగా, గుండ్రమే శివలింగం. సృష్టి నిర్మాణం కూడా మొదట శివలింగంతోనే ప్రారంభమైంది. అందుకే సృష్టికి ఆద్యుడు సదాశివుడు. ఆయనకి ఆ సృష్టి నిర్మాణానికి సంబంధించిన మాయ జగన్మాయ, జగన్మాత లలితాదేవి. అందుకని శివలింగ రూపమే సృష్టి రూపాలన్నింటిలోకి మొట్టమొదటి రూపం. అది మనకి ప్రమాణం. మన జీవితమే, మనం వేరే చెప్పక్కర్లేదు. ఏ పోని మైనంతో బొమ్మ చేసావు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసావు, ముందు ఇంత మొత్తం చేస్తారు, దాని నుంచి ఏవో లాగుతారు, దానికి ఏవో అంటిస్తారు, అతికిస్తారు. అందుకని ముందు కాళ్ళు చేతులు పెట్టి అసెంబ్లింగ్ చేయరు. మట్టి బొమ్మ ఎక్కడ చేసినా అంతే. అంచేత భగవంతుడు చేసిన సృష్టి మొత్తం శివలింగం రూపమే. ఆ గుండ్రని రూపమే శివలింగం కదా. దాంట్లో అన్నీ కలిసి ఉంటాయి. అందుకనే విశ్వనాథ వారి లాజిక్, కవి మరో బ్రహ్మ కవిరేవ ప్రజాపతి అంటారు. సృష్టికి మూలమైన పదార్థంలో అన్నీ కలిసి ఉన్నాయి కదా. వసంత ఋతువులో అన్నీ కలిసి ఉండవు, వర్ష ఋతువులోనే అన్నీ కలిసిపోయి. కావాలంటే చూసుకోండి, సృష్టికి మూలం పంచభూతాలు కదా. పృథివీ తేజో వాయుర్ ఆకాశములు. పృథ్వీ గుణం ఏమిటి? గంధవతి పృథివీ, మట్టి వాసన వస్తుంది. ఎండిపోయింది అనుకుంటున్నాం కదా. మనం ఇప్పుడు వాన కురిస్తే చాలనుకుంటున్నాం కదా. ఈ వాన కాదుగా, రేపు జూలై ఆషాఢ మాసంలో తొలకరి తొలి చినుకులు పడతాయి. ఆ తొలకరి చినుకులు పడగానే ఒక్కసారి చూడండి, భూమి నుంచి గుప్పుమని ఒక వాసన వస్తుంది. మల్లెపూల గుబాళింపుతో సమానంగా ఉంటుందండి ఆ వాసన. తొలకరి తొలిచినుకు పలకరింపులకు పులకరించిన పురమితల్ని ఒడలి గంధం వంటివి జానపద గేయములు అని రామరాజు గారు రాశారు జానపద గేయ వాంగ్మయం పరిశోధనలో. తొలకరి తొలిచినుకు పలకరింపులకు పులకరించిన పుడమితల్లి ఒడలి గంధంబు వంటివి జానపద గేయంబులు అన్నాడు ఆయన. తొలకరి చినుకులు ఇలా పడగానే పులకరించిపోయిన పొడమి తల్లి నుంచి ఒడలి గంధం ఒకటి వస్తుంది. ఆ గంధం మీకు చూడాలంటే ఇవాళ భూమి మీద చూడలేం మనం. ఉయ్యాల్లో ఉన్న పసిపిల్లాడిని సరిగ్గా బుగ్గ కింద ముక్కు పెట్టి చూడండి, అదే పసిగంధం వస్తుంది. వాడు నేల మీద అడుగు పెట్టకూడదు, ఉయ్యాల్లోనే ఉండాలి. ఇంకా నెలల పిల్లాడు, ఆ నెలల పిల్లాడిని సరిగ్గా బుగ్గ కింద ముక్కు పెట్టి వాసన చూస్తే పసిగంధం వస్తుంది, అద్భుతమైన గంధం. సరిగ్గా తొలకరి చినుకులు పడగానే భూమి నుంచి వచ్చేది అదే పసిగంధం. సరే, వాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఇక దుర్గంధమే, అది వేరే విషయం. అది అందుకే ఉయ్యాల్లో ఉండగానే ఓ ముద్దు పెట్టేసుకుంటే గొడవ ఉండదు. పెట్టుకోవలసిన ముద్దులనే అప్పుడు పెట్టేసుకోవాలి. మళ్ళీ తర్వాత వాడు ముద్దు పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నా బాగుండదు. ఆ ప్రాథమిక స్థితిలో ఆ అందం ఉంటుందండి ఎప్పుడు ఆ ఒడలి గంధంలో, భూమి నుంచి వస్తుంది. అందుకని గంధవతి పృథివీ. భూమి లక్షణం సుగంధం, సుగంధమో ఏదో గంధం అంతే కదా. అప్ నీటి లక్షణం రసం రుచి. తేజస్సు లక్షణం కాంతి, అగ్ని లక్షణం కాంతి. వేడి కూడా, అగ్ని వేడిగా ఉంటుందిగా. వాయువు లక్షణం స్పర్శ, గాలి వీస్తుందా అంటే మనకు స్పృశించబట్టి తెలిసింది. మొద్దు చర్మం వాడికి గాలి వీసినా తెలియదు, మత్తు మంది ఇచ్చిన వాడికి గాలి వీసినా తెలియదు. గాలి లక్షణం స్పర్శ. ఆకాశము లక్షణం శబ్దం, కంగు మనం మోగడం, ఉరుములు మెరుపులు పిడుగులు, ఇది ఆకాశం లక్షణం. మన శరీరం నుంచి కూడా ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? కంఠంలో నుంచి వస్తుంది. కంఠంలో ఖాళీ ప్రదేశం చాలా ఉంది, హాలోనెస్ అంటాం. ఆ హాలో నుంచే ఈ శబ్దం వస్తుంది. హాలో నుంచే వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు హలో అన్నారు. మనకు అక్కడ కూడా హరి ఓమే వస్తుంది, ఈ హలోలు రావు. అందుకని మనకి హరి ఓం అని వచ్చింది, వాడు హలో అన్నాడు. అందుకని ఇంగ్లీష్ వాళ్ళు ఫోన్ మాట్లాడితే హలో అనాలి, మనం తెలుగు వాళ్ళని మాట్లాడితే హరి ఓం అనాలి. నేనైతే అదే అంటాను, మీరు అదే అనండి. ఈ హలో ఏమిటి? చెలో పొద్దున్నే హలో అని మొదలెట్టడం, రాత్రి మళ్ళీ పగలల్లా ఈ హలోయే. అందుకని హరి ఓం అంటే జీవితం అంతా ఒక రోజులో 24 గంటల్లో 100 సార్లు హరి ఓం అన్న పుణ్యం వస్తుంది. ఎవడో ఒకడు ఫోన్ చేయాలి, ఎప్పుడు మాట్లాడాలి కదా. అందుకని నేను 2000 సంవత్సరంలో పెట్టుకున్నాను నిబంధన, 2000 జనవరి 1వ తేదీని హరి ఓం అనాలి. ఇక నేను కాదు, మా ఇంట్లో అందరూ అంతే అంటారు. నేను వాళ్ళు ఎవరికి చెప్పాలి, నేను చెప్తున్నా వాళ్ళు చెప్తున్నారు అంతే. ఎంత పుణ్యం అనుకోకుండా బోళ్ళు పుణ్యం. రోజు ఒక 100 సార్లు హలో తప్పదు, 100 సార్లు హరినామ సంకీర్తన చేసిన పుణ్యం వచ్చింది. ఆ హాలో నుంచి వస్తుంది శబ్దం అనేది. అందుకని ఆకాశం గుణం శబ్దం. కానీ ఇక్కడ విశ్వనాథ వారు ఎంత గొప్పగా తార్కికంగా మనల్ని ఒప్పిస్తున్నాడంటే, ఆయన కవి తలుచుకుంటే తిమ్మిని బెమ్మ చేస్తాడు, బెమ్మని తిమ్మి చేస్తాడు.
ఆ గుణాలన్నీ మారిపోయి చూసుకోండి. వర్షకాలంలో ఉన్నాడు. గాలికి గంధవత్వమును, గాలికి నిజానికి స్పర్శ, కానీ వర్షకాలంలో గాలికి గంధం వస్తుంది, గాలికి సుగంధం వస్తుంది. భూమి లక్షణం గాలికి వచ్చింది, గాలి లక్షణం భూమికి వచ్చింది. లక్ష్మాకును చల్లని స్పర్శ, నేల ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. అదేమిటి భూమికి స్పర్శ ఏమిటండి? గాలి లక్షణం కదా, దాని లక్షణం దీనికి వచ్చింది, దీని లక్షణం దానికి పో అన్నాడు ఆయన. వర్షకాలం జరుగుతుంది. అది కవి యొక్క ఊహ. కవి ప్రతిభలోన ఉండును కావ్యగత శతాంశముల ఎందు 90 అయిన పాళ్ళు. ఎందుకంటే ఇందుకు ఊరికే వర్ష ఋతువును వర్ణించడం, శరద్ ఋతువును వర్ణించడం కాదు. గాలికి స్పర్శ ఉందని, భూమికి ఏమో గంధం ఉందని ఇదివరకు చెప్పారు. నువ్వు చెప్పేది ఇప్పుడు కొత్తగా ఏమన్నా తారుమారు అయితే చెప్పన్నాడు ఆయన. తారుమారు అయిందన్నాడు ఆయన. గాలికి గంధవత్వమును, వర్షం కారణంగా గాలికి ఒక రకమైన సుగంధం వచ్చిందంటే దాని లక్షణం మారింది, భూమి లక్షణంతో కలిసిపోయింది. క్ష్మాకును చల్లని స్పర్శ, భూమికి చల్లని స్పర్శ వచ్చింది, గాలి స్పర్శ గుణం భూమికి వచ్చింది. ఇంకా నీటి మేఘాలకు తేజము, నీరు కురిసేటువంటి మేఘాలకి నీటికి రుచి ఉండాలి, కానీ మేఘంలో మెరుపు వస్తోంది అంటే అగ్ని వచ్చింది. అందులో మేఘానికి అగ్ని లక్షణం వచ్చింది, అగ్నికి నీటి లక్షణం వచ్చిందట. అగ్నికి శైత్యభావము, వర్షకాలం అగ్ని సరిగ్గా ఉండదు, దిక్కుమాలిన పోయి అంటుకోవట్లేదమ్మా అంట. ఇదివరకు తెలిసేవా ఇబ్బందులు? గ్యాస్ పోయి వచ్చాక అదేం లేదు, సిమ్ములో లేకపోతే హై పెడతామని తిను చస్తుంది ఏంటి అంటుకోక, ఇంకా ఉంటే చీర కూడా అంటుకుంటుంది. పూర్వం వర్షకాలం పొయ్యి వెలక్క తడికెట్టే నానా బాధపడా పొయ్యి దగ్గర కొట్టాలంటే ఊది కడు పోయి. అగ్నిదేవుడు కూడా చల్లగా ఉంటాడు వర్షకాలంలో, శైత్యభావం. అగ్ని చల్లగా ఉండడం ఏమిటంటే అగ్ని లక్షణం కాదు అది. ఆయనకి నీటి లక్షణం వచ్చిందట, అగ్నికి నీటికి అగ్ని లక్షణం వచ్చిందట. మేఘాల్లో నీరు ఉంటుంది, అక్కడి నుంచే వస్తుంది మెరుపు, వెలుగు, వేడి, పిడుగు కూడా కింద పడితే. నీటికి వేడి లక్షణం రావడం ఏమిటి? అగ్ని లక్షణం. వేడిగా ఉండాల్సిన అగ్ని చల్లబడిపోవడం ఏమిటి? స్పృశించవలసిన గాలికి సుగంధం రావడం ఏమిటి? మరి సుగంధవతి అయినటువంటి భూమికి స్పర్శ రావడం ఏమిటి? ఇలా ఒకదాని లక్షణం ఒకటి వచ్చింది కాబట్టి అన్నీ కలగలిసిపోయాయని అర్థం. ఉన్మీలిత సృష్టి భూత గుణ మిశ్రత ఈ ఋతురాజ గౌరవోద్వేలుడు. సృష్టిభూత గుణ మిశ్రత, సృష్టికి మూలములు పంచభూతములు, పృథివీ తేజో వాయురాకాశములు, వాటి గుణములు శబ్ద స్పర్శ రూపరసగంధాలు. సృష్టికి మూలమైన భూతాలు 5 ఉన్నాయి, అవి గుణమిశ్రత చెందాయి, కలిసిపోయాయి ఓదానితో ఒకటి. ఓదాని గుణం ఓదానికి, ఓదాని గుణం ఓదానికి 6 నెలలు సావాసం చేస్తే వారు వీరయ్యారంటారే, అలా అయిపోయింది పరిస్థితి. భూమి గుణం గాలికి, గాలి గుణం భూమికి, అగ్ని గుణం నీటికి, నీటి గుణం అగ్నికి వచ్చేసింది. ఆశ్చర్యం, ఇందులో ఒక్కడు చెప్పలేదండి, ఆకాశం చెప్పలా. కవి తక్కువవాడు కాదు, వేరే ఉద్దేశం వల్ల చెప్పలా, నేను చెబుతా. ఈ 4 ఓదాంతో ఒకటి కలిసిపోయి ఓదాని గుణం ఒకటి పొందాయట. అంచేత ఈ ఋతు రాజ గౌరవోద్వేలుడు. అన్ని ఋతువుల్లోకి గొప్ప ఋతువు ఏదంటే నా దృష్టిలో వర్ష ఋతువే అంటాడు. అందుకే వీనితో మొదలు పెట్టియుండును కల్పమున్. బ్రహ్మదేవుడు బహుశా ఆ సృష్టికి మూలమైన పదార్థంలో మొట్టమొదటి ఋతువు వర్షమే ఉంటుంది. అప్పుడు అన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా, కలిసిపోయిన వాటిని విడదీయడమేగా సృష్టి అంటే. మళ్ళీ మోక్షం అంటే అన్నీ కలిపేయడం. అంచేత పేకాట ఆడితే మోక్షం వచ్చినట్టే. శుభ్రంగా కలిపేస్తాం ముందు, అది మోక్షం అనమాట. తర్వాత విడదీసి ఎవడ మొక్కలకు వాడికి వేసాం, గొడవ పెట్టుకున్నాం. పేకాట ఆడినా వేదాంతం అర్థమవుతుంది, ఎందుకు పుస్తకాలు చదవడం పని లేక. దాన్ని చూడం మనం, ఆ దృష్టితో చూడం. ఏ పని చేసినా అర్థమవుతుంది, ఆ దృష్టితో చేయాలి. మంచి చెడ్డ సమస్య కాదు అక్కడ. నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే 4 పదములు 52 మొక్కల్లో 3 రహస్యాలు ఉన్నాయి, 2 జోకర్లు మధ్యలో. ఒకటేమో ఖచ్చితంగా ఉండాలన్నా 3 మొక్కలు 4 మొక్కలు, ఇంకోటేమో జోకర్ పెట్టచ్చు అన్నాం. ఇన్ని విషయాలు అలా తెలుసుకో అనకండి. చిన్నప్పుడు ఎప్పుడు ఆడాం, ఈ మధ్యలో ఆడలేదు. సరైన జోడి దొరక్క ఆడలేదు. అది ఆడాలని ఎప్పటికో. నిజంగా పేకాడ తత్వం తెలిసి ఆడితే భగవతత్వం అక్కడ కూడా తెలుస్తుంది. విశ్వనాథాయన పేకాడుతూనే 3 పుస్తకాలు రాశాడు, తత్వం తెలియబట్టే. కాలక్షేపం కవిత్వమే. అది కలిపేసినప్పుడు అన్ని మొక్కలు ఒకటైపోయినాయి. ఎవరి మొక్కలు వాళ్ళకే, కానీ ఇంక వాడికి ఎంత ప్రేమో అది పెద్ద విసినికరలా తెరిచి పట్టుకుని దాన్నే చూస్తూ ఉంటాడు. ఈ పదం 3 నావి, ఇంకేవి నావు కావు అని. మళ్ళీ ఇందులోంచి కాసేపటి ఒకటి తీగ తప్పదు, ఇంకోటి జాగ్రత్తగా తప్పదు. ఇది గమనించడం. మళ్ళీ ఆ వచ్చింది తనది, వెళ్ళిపోయింది తనది కాదు. జీవితం కూడా అంతేనాయన. మొదట నీ భూమి మీద పుట్టగానే తల్లి తండ్రి ఉన్నారు, 3 ఉన్నారు అక్కడ. తర్వాత తోబుట్టువులు చేరారు. వాడు అన్నయ్యరా, వీడు అక్కయ్యరా అని చెప్పారు. ఓహో 4 5 ఇలా 13 అయ్యాయి అనుకుందాం. ఇలా అయ్యాయి కదా. తర్వాత పెళ్లి చేశారు. మా ఆవిడ కనపడగానే మొత్తం వీళ్ళందరూ పోయారు. ఇంకా అక్కడి నుంచి వేరే కుటుంబం. పేకాట కాదు జీవితం, అర్థం కాక.
అందుకే అన్ని బంధాలలోకి దాంపత్య బంధం గొప్పది కాబట్టి పెళ్లినాడు ఉంగరం ఈ వేలుకు దొడుగుతారండి. ఈ ఉంగరం వేలుకు దొడుగుతారు. ఉంగరం వేలు అంటారు దీన్ని. ఎందుకు ఈ వేలకి? ఇలా పెట్టి చూడండి, అర్థమవుతుంది. ఈ వేళల్లో ఈ మధ్యవేలు నువ్వు అన్నిటికంటే పెద్దదే. తాను ఉత్తమ కదా, మధ్యవేలు నువ్వు. ఈ పక్కన మీ ఆవిడ లేదా మీ ఆయన, నీ జీవిత భాగస్వామి ఈ ఉంగరం వేలు. అందుకే ఉంగరం వేలకి ఆ వేలకి దొడుగుతారు ఉంగరం. నీ జీవిత భాగస్వామి ఆవిడ నీతో కలిసింది, ఉంగరం వచ్చింది, లేదా రాదు. సరే కలిశాక వేరే తాకట్టు అవి పెడితే ఉంగరం పోతుంది, అది వేరే విషయం. ముందు ఉంగరం వచ్చింది. అందుకని ఈ మధ్యవేలు నువ్వు, పక్కది జీవిత భాగస్వామి. ఈ బొటన వేలు ఉంది, అది మూలం నీ తల్లిదండ్రులు. ఇది తోబుట్టు చూపుడు వేలు, నీ తోబుట్టువులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు. ఈ చిటికిన వేలు నీ పిల్లలు. ఇప్పుడు కలపండి, మొత్తం కలిశారు కదా. ఇప్పుడు మీరు ఎంతైనా ప్రయత్నం చేసి ఉంగరం వేళ్ళు రెండు విడదీయండి, ఇతర వేళ్ళు ఏవి కలవకూడదు, కదలకూడదు, సాధ్యం కాదు. ఈ రెండు విడదీయించండి. ఈ రెండు విడదీస్తే మిగిలిన 4 బాగానే ఉన్నాయి. అంటే తల్లిదండ్రుల నుంచి కొంతకాలానికి మనం విడిపోతాం, తప్పదు, కలిసి ఉండం, లేదా వాళ్ళైనా వెళ్ళిపోతారు పైకి. అంటే తల్లిదండ్రుల బంధం తెగినా కూడా దాంపత్య బంధం తెగవలసిన పని లేదు, తెగదు, మూసేయి. ఈ రెండుది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాగానే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ చదువులు కాగానే వాళ్ళు వెళ్ళిపోతారు, అయినా దంపతులు బాగానే ఉన్నారు, తీసేయి. ఈ రెండుది పిల్లలు కూడా వాళ్ళకి రెక్కలు రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు, అయినా దంపతులు బాగానే ఉన్నారు, మూసేయి. ఈ మధ్య వేళ్ళు కలిపే ప్రయత్నం చేయి, ఎంతో కొంత ఆ 2వ వేలు కూడా కదులుతుంది. అంచేత నువ్వు కానీ కొంత ప్రయత్నం చేసి మొత్తం మీద కలపచ్చు, ఆ మధ్య వేలు కూడా కలపచ్చు. అంటే నీకు నువ్వు కూడా విడిగా ఉండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉంగరం వేలు కదిపావంటే మిగిలిన 4 కదిలి తీరతాయి అంతే. ఇంటికి వెళ్ళి 3 గంటలు అభ్యాసం చేయండి, నా మాట నిజమని ఒప్పుకుంటాను. నేను ఇదంతా చూశాకే పెళ్లి చేసుకున్నాను. అప్పటికి తెలియదు అసలు విషయం ఏమిటంటే ఇది ఆలోచించగా ఎందుకు తోచిందో తెలియదు. బుద్ధిది యోగ వాసిష్టం చదువుతుంటే ఏదో ఆలోచన వచ్చింది, అందులోనూ లేదు. ఇది ఏమిటో అని ఆలోచన చూస్తే బోల్డ్ ఎక్సర్సైజ్ చేస్తే ఒక 6 నెలల క్రితం కనిపెట్టాం ఈ విషయాన్ని. మరి గొప్పగా ఉందని చెప్పడం మొదలెట్టాను. మీరు ఎంత ప్రయత్నించినా ఉంగరం వేలు మీరు కదిపితే పక్క వేలు, చిటికిన వేలు కానీ ఈ వేలు కానీ ఆ వేలు కానీ కదిలిపోకుండా మీరు ఈ వేలు తీయడం సాధ్యం కాదు అసలు. అంతే, ఎలాగోలా కదిలిపోతుంది. అంటే దాంపత్య బంధం చెదిరింది అంటే మిగిలినవన్నీ మొత్తం చెదురుతాయి. అంత ప్రాధాన్యం గుప్పిడి మూసిన విషయంలో కూడా ఉందండి మనం గ్రహిస్తే. అందుకని సృష్టిభూత గుణమిశ్రతకు ఈ ఋతురాజ గౌరవోద్వేలుడు వినితో మొదలుపెట్టి యుండును కల్పకల్పమున్. ఇదంతా కవి కల్పనే, కానీ వాస్తవమా కాదా? ఇప్పుడు ఈ చెప్పిందంతా నా కల్పన, కానీ నిజమా కాదా? నిజమైనప్పుడు అంగీకరించడానికి ఏమిటి? ప్రతిదీ ఎవడో ఒకడు ముందు కల్పించింది. ఈ సృష్టి కూడా బ్రహ్మదేవుడు కల్పించిందే. ఇది నిజమా? కానీ నువ్వు నిజమని ఒప్పుకుంటున్నావా లేదా? అంచేత కల్పన నిజమనే చర్చ కూడా అనవసరం అండి. ప్రతిదీ అందులో ఉందా లేదా అది నీకు నిజంగా అనిపిస్తుంది కదా, ఒప్పుకో, దానివల్ల నష్టమేం లేదుగా. మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన నీ జీవితంలో కల్పనలు ఉన్నట్టే కావ్యంలోనూ కొన్ని కల్పనలు ఉంటాయి. అది హేతుబద్ధంగా ఉన్నప్పుడు, తర్కబద్ధంగా ఉన్నప్పుడు ఒప్పుకోవడానికి నీకేమిటి అభ్యంతరం? అది నిజమై నీ కళ్ళ ముందు జరగాల ఏమిటి? జరగక్కల్లా. మనకు అర్థమవుతుందిగా ఆ బంధం గొప్పది. అందుకే ఉంగరం వేలు తొడిగారు. ఉంగరం అది పెళ్లి ఉంగరమే, దాన్ని ఒక్కదానే ఉంగరం వేలు అంటారు, మిగిలిన వాటిని అనరు. అంచేతలు ఒక ఊహ చేసి తర్కబద్ధంగా మనల్ని ఒప్పిస్తున్నాడు. ఖచ్చితంగా సృష్టి వర్ష ఋతువుతో మొదలై ఉంటుంది. భగవంతుడు అన్ని కలగలిసిపోయినటువంటి పదార్థం తీసుకుని ఆ వర్ష ఋతువులో గుణాలు కలిసిపోయిన వాటిని తర్వాత వేరు చేశాడు. పేక ముందు కలిపి తర్వాత వేరు చేసినట్టే, పూరీల పిండి మొత్తం కలిపి తర్వాత రకరకాల పూరీలుగా వేసినట్టే. ఏదైనా ముందు కలపాల్సిందే, ముందు పిండి, తర్వాత వేరు చేయాల్సింది. అంచేత ముందు కలిపే మొదలైంది. కలిసి ఉండడం అనేది నిజం, విడిపోవడం అనేది అబద్ధం. అంచేత సృష్టి మొత్తం ఏకమేవా అని వేదం చెప్పిన మాటే నిజం, శంకరాచార్య చెప్పిందే నిజం. అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు అని చెప్పిన మాటే నిజం. ఇందులో ఆకాశం గురించి ఎందుకు చెప్పలేదు అంటే, ఆకాశం గుణం ఇంకా దేనికి రాకపోగా ఆకాశానికి కూడా ఇంకా దేని గుణము అంటది. ఎందుకంటే ఆకాశం శూన్యం గగనం అంటారు, అది శూన్యం. పైగా సృష్టి దాంతో మొదలైంది. సృష్టి దాంతో మొదలైందని వేదం చెబుతోంది. అందుకని ఈ వర్షం కంటే ముందు ఈ 4 గుణాలు ఓదాను కూడా రావడానికి ముందు ఉన్నది ఆకాశం. అందుకని దాన్ని ఇందులో విశ్వనాథ వారు చెప్పరా, ఆ మాత్రం బుర్రలేక కాదు. ఎందుకంటే వేదంలోనే సతపస్తప్త్వా సతపోతప్యత సతపస్తప్త్వా తస్మాద్వా ఏతస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్యః పృథివీ పృథివ్యామోషధయః ఓషధీభ్యో అన్నం సవాయేష పురుషోన్నరసమయః ఇత్యుపనిషతు అన్నారు.
అంచేతన ఏదో ఒక రకంగా తస్మాత్ వా ఏతస్మాత్ ఆ మాట కూడా వేదం ఎందుకంటే అంటే తస్మాత్ ఏతస్మాత్ అనేవి తత్పురుషుడు, అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఏమీ కాదు. అందుకే పేర్ల గురించి కొట్టేసుకోకూడదు. నామం గురించి, రూపం గురించి, ఈ నామమా ఆ నామమా ఈ నామమా నువ్వు ఇలా పెట్టావా అనవసరం. ఎలా పెట్టావా ఎవరికైనా 10 రూపాయలు, అది ముఖ్యం. నువ్వు నుదుటి మీద ఏమీ పెట్టకపోయినా మాకు సంతోషం. ఎవరికైనా 10 రూపాయలు పెట్టావా, అది ముఖ్యం. అది ఏమీ లేనప్పుడు ఊరికే ఇంతంత నామాలు పెట్టుకుని కూర్చోవడం ఎందుకు? అందరి చేత దండాలు పెట్టించుకోవడం తప్ప. ఎవరి సంప్రదాయాలు వారికి ఉంటాయి, ఎవరిని ఆక్షేపించాం, కానీ వాటి గురించి దెబ్బలాడుకునే పరిస్థితి రాకూడదు. మీ కులాచార సంప్రదాయాల ప్రకారం మీ అర్చనలు అన్నీ చేసుకోవచ్చు. మీకు ఏది నామం ఉంటే అది పెట్టుకోవచ్చు, అభ్యంతరం వల్ల. కానీ ఆ నామం ఉన్నవాడు మొహమైనా చూస్తా, ఇంకోటి మొహం చూడను. 11వ శతాబ్దంలో దారుణంగా గృహదహనాలు, గ్రంథ దహనాలు జరిగేయండి ఈ దౌర్భాగ్యం కారణంగా. మన ఆంధ్రదేశం రుచి చూసింది. వీర వైష్ణవం తమిళనాడు నుంచి వచ్చింది, వీర శైవం కర్ణాటక నుంచి వచ్చింది. ఆంధ్రదేశంలో పుట్టలేదు అవి, కానీ కొట్టుకు చచ్చింది మనవాళ్ళు. అన్నిటికీ మనకి అతి ఓవర్ యాక్షన్. షిరిడీకి వెళ్ళేవాళ్ళు తెలుగు వాళ్ళే ఎక్కువ, అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళేవాళ్ళు, శబరిమల వెళ్ళేవాళ్ళు తెలుగు వాళ్ళే ఎక్కువ. అన్ని చోట్ల మనమే ఎక్కువ. ఇప్పుడు షిరిడీ దగ్గరికి మనం పెడితే కొట్టడానికి కూడా తయారయ్యారు. మరాఠీ భాష నేర్చుకో, తెలుగు ఉండడానికి వీల్లేదని. అర్థమైందా? పోషించేది మనం. ఓవర్ యాక్షన్ బాగా మనకి ఎక్కువ. మన దాన్ని మనం గౌరవించాం, ఇతరులు అనేది ఇచ్చి నెత్తిం పెట్టుకుంటాం. మనకు పక్కనున్న ఆంజనేయ స్వామి కూడా మనకి పనికిరాదు, అక్కడికి పోతేనే పనికొస్తాం. ఈ ధోరణ ఉంది మనలో. అందుకని చెబుతున్నారు ఈ విషయాలని. అందుకని వర్ష ఋతు వర్ణన చాలా తార్కికంగా ఒక పక్క కవితాత్మకమైన కల్పన ఉంటూనే సృష్టికి మూలం ఇదే అయి ఉంటుందనే భావనతో ఒప్పించాడు. ఎందుకు ఈ వర్ష ఋతు వర్ణన, వర్షాన్ని గురించి 10 పద్యాలు ఎందుకు అంటే కథకి ఇక్కడ కాస్త విరామం వచ్చింది. సుగ్రీవుడు రాజయ్యాడు. వారి వధ జరిగింది నిన్న తారా విలాపంతో ముగించుకున్నాం మనం. సుగ్రీవుడు రాజయ్యాడు. సుగ్రీవుడు అడిగాడు రామచంద్రమూర్తిని, స్వామి నువ్వు వచ్చి నా నెత్తి మీద కిరీటం పెట్టు, నిజంగా నా నెత్తిన పాలు పోసింది నువ్వే కాబట్టి నీ చేత్తో పట్టాభిషేకం చేయమన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ. అంగుళం పక్కకి వెళ్ళాడండి, తిరుగున్నది. ఇంకా సుగ్రీవుడు దశరథుడు చెప్తే వినలేదు, సీత చెప్తే వినలేదు. సుగ్రీవుడు చెప్తే వింటాడా? నేను రాకూడదయా, నాది 14 ఏళ్ళు వనవాసం. వనవాసం అని చెప్పినవాడు వనంలో ఉండాలి, కానీ మళ్ళీ విజయవాడ సిటీ మధ్యలో ఐలాపురం హోటల్లో రూమ్ తీసుకుని ఉండకూడదని దాన్ని వనవాసం అన్నారు ఆయన. అందుకని వనవాసమే. నేను నగరంలో అడుగు పెట్టాను. మళ్ళీ రాముడు మర్యాదా పురుషోత్తముడు, పద్ధతులు తెలిసినవాడు, హద్దులు తెలిసినవాడు. అతన్ని అసంతృప్తిపరచకూడదు, తను సంతోష పెట్టాలి కదా. నాకు బదులుగా నా తమ్ముడు లక్ష్మణుడు వస్తాడు, నా అంతటి వాడు. ఎందుకంటే ఆయనకి వనవాస నియమం లేదుగా. ఆయన సరదాకు వచ్చాడు, కానీ ఆయనకి నియమం లేదు, సీతకి లేదు. అందుకని లక్ష్మణుడు వస్తాడు. లక్ష్మణుడు నీకు దగ్గరుండి పట్టాభిషేకం చేయిస్తాడు. సరే, సుగ్రీవుడు అప్పటికే సంతోషించాడు. ఆ రకంగా సుగ్రీవ పట్టాభిషేకం జరిగింది. తరువాత చూడండి, రామచంద్రమూర్తి ధర్మ నిర్వహణలతో పాటుగా మానవుల మనస్తత్వానికి, భావోద్వేగాలకి, శుభ అశుభ సంప్రదాయాలకి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో. సీతా వియోగంలో ఉండే జటాయువుకి 10 రోజులు కర్మకాండ చేశాడు. సీతా వియోగంలో ఉండే శబరి ఇంట్లో ఓ రోజంతా ఉన్నాడు. నాకు పనుంది వెళ్ళిపోతాను అల్లా. సీతా వియోగంలో ఉండే వర్షకాలం 4 నెలలు ఆగాడు. కనీసం 3 నెలల పాటు ఏం మాట్లాడాలి. ఎందుకని? కొత్తగా రాజ్యం వచ్చింది. ఎవడి పరమో అయిపోయింది అనుకున్న బలవంతంగా మరొకటి పరమైపోయిన భార్య మళ్ళీ దక్కింది. భోగాలు అనుభవించాలని ఉంటుంది. పైగా వారి ఆచారం ప్రకారం ఇంకో భార్య దక్కింది. మరి సుగ్రీవుడు ఎలా ఉంటాడు? హనీమూన్, మినీమూన్, మెనీమూన్ ఈ దశలో ఉంటాడు. అందుకని రామచంద్రమూర్తి స్వయంగా పిలిచి, నాయన నీకు అవకాశం ఇస్తున్నా, నీ ఇష్టం వచ్చిన మూన్లు చేసుకో, నేను ఇక్కడ మూన్లేడు చూస్తూ కూర్చుంటా. మరి ఈయనకి అంతేగా, బండమే పడుకోవడం, చంద్రుని చూడడం, పద్యాలు పడుకోవడం. నేను ఇక్కడ మూలను చూస్తున్నా, నువ్వు మూలన్నీ చేసుకో, నేను ఏమీ కాదను. ఎవడు ఉంటాడండి ప్రపంచంలో ఇలాగా? నా పని ఏడుస్తాడు. కానీ పైగా దుఃఖంలో ఉండి, ఇదేం వ్యాపారం కాదు, ఉద్యోగం కాదు, రేపు ఉదయం చేసుకుందామన్నానికి విపరీతమైన దుఃఖంలో ఉండి, ఎక్కడ ఉందో కూడా తెలియదు అమ్మవారు. కొన్ని శుభవార్త, క్షేమవార్త తెలిసాక ఇవాళ కాకపోతే రేపు తీసుకురావచ్చు అనేది వేరే విషయం. అసలు ముందు తెలియదు. ఈలోపు వాడు కత్తెట్టి నరికేస్తే ఆ నరికేరులే మహాపతివ్రత శక్తిని రాముడు అనుకుందుకు. ఆ మాత్రం శక్తి ఉంటే అప్పుడు ఎదుర్కోదు ఆవిడ ఆ శక్తిని వినియోగించదని తెలుసు. మానవ శక్తితోనే ఎదిరించాలి. మానవ శక్తితో ఆవిడ ఎదిరించకపోతే వాడు నరికేస్తాడు. తర్వాత ఎప్పుడో 6 నెలలు పోయాక పెడితే ఉపయోగం ఏమిటి? అందుకని అంత స్థితిలో, అంత బాధలో ఉండి కూడా మిత్రుని ఆనందానికి ప్రాధాన్యం ఇచ్చాడు. స్నేహంలో కూడా చాలా గొప్పవాడు రామచంద్రమూర్తి. పుత్రుడుగా గొప్పవాడు, భర్తగా గొప్పవాడు, స్నేహితుడిగా కూడా చాలా గొప్పవాడు.
పైగా తాను ముందు ఉపకారం చేయడం, సుగ్రీవుడిని ముందు చేయమని అనలా, తాను చేయాల్సిన పని ముందు చేసేసాడు, ఆయన్నే బాకీ పడేలా చేశాడు. అందుకని 4 నెలలు అవకాశం ఇచ్చాడు. 4 నెలలు గడిచిపోయింది, ఇంక దగ్గరికి వస్తోంది. ఏమి సుగ్రీవుల వారు అసలు తలుపు తీసిన పాపాన పోలేదు, వేసిన గడ వేసినట్టే ఉంది అక్కడ. ఇక అంతే. ఏదో భారతంలో విచిత్ర వీరుడు కథ చెబుతారే, వాడు అంబిక అంబాలకే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాక 6 నెలలు తలుపు తీస్తే ఒట్టుటి. ఇంక అందుకే ఏడిసి వ్యాధి వచ్చింది, పోయాడు మొత్తం. అప్పట్లో ఏడిసి అనేవారు దాన్ని, అప్పుడు ఆ విషయం తెలియలేదు కానీ వ్యవహారం అది లేదా పోవడం. అందుకే వెళ్ళిపోయాడు మొత్తం. వాడు తమ్ముడు ఇంకోడు ఉన్నాడు చిత్రాంగదుడని, వాడు యుద్ధాలు చేసి పోయాడు. అలాగా 4 నెలల పాటు సుగ్రీవుడు మళ్ళీ బయటకు వస్తే ఒట్టి ఏమన్నా అంటే వర్షం అంటాం. అందులో వర్షం శుభ్రంగా లోపల పకోడీలు వేసుకు తినడం, ఇవి బాగుంటాయి ఈ కార్యక్రమాలకి, ఇంకా అనుగుణంగా ఉంటాయి, అనుపానంలాగా. క్షమించాడు ప్రభు, అలా సహించాడు. సహించాలి, వాళ్ళ ఆనందం వాళ్ళకు ఉంటుంది. మనం ఏదో దుఃఖంలో ఉన్నామని వాళ్ళు మనతో పాటు ఏడవాలంటే ఎలాగా? అలా అనుకోకూడదు. మనం ఎంత సంతాప స్థితిలో ఉన్నా ఎదుటి వాళ్ళకి సంతాపాన్ని కలిగించకూడదు. సంతోషం కలిగిందా 10 మందికి పంచు, సంతాపం కలిగిందా నీలోనే ఉంచు. ఎంతసేపు మన బాధలను చెప్పకూడదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉన్నాం, ఎవరన్నా ఫోన్ చేస్తే నేను ఒకటే మాట, ఎలా ఉన్నారంటారు, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్తాను, మామూలు కాదు. మళ్ళీ ఇంకేం పలకరించను. ఇంకా కొంచెం అన్నాను అనుకోండి, 100 ప్రశ్నలు వేస్తాడు. వీడెవడు ఇందులో వైద్యం చేసేవాడు ఒక్కడు లేడు. ఎలాగో చేసే వైద్యం మీద డాక్టర్ గారు చేస్తాడు కదా, ఈయనకి ఎందుకు ఇవన్నీ? ఎక్కడో నువ్వు నాకిన పాలన నుంచి ఫోన్ చేస్తాడు, ఎవడో బాగున్నారా అవధాని గారని. ఇక వాడికి నేను కొంచెం కంఠంలో ధ్వని మార్పు ఏదో వినపడగా ఏమైపోయి ఒక అరగంట మాట్లాడాలి ఇప్పుడు ఆయనతో, ఎందుకు వచ్చిన గొడవ. అందుకని బాగున్నారా అంటే నేను ఎప్పుడైనా సరే బ్రహ్మాండంగా ఉన్నా, నువ్వు నా జోలికి రాకంతే ఇంకా బాగుంటా. ఇంక మళ్ళీ మాట్లాడి ఆ టాక్ అంతటితో అయిపోయింది. నీకేమైనా ప్రోగ్రాం కావాలా చెప్పుకో, అదేదో మాట్లాడుకుందాం, ఎందుకు వచ్చింది సోది ఇదంతా అయిపోయింది ఒక మాటతో. ఈ మధ్యన మాట్లాడామంటే ఒక అరగంట మాట్లాడాలి మళ్ళీ. సంతోషాన్ని పంచాలి, సంతాపాన్ని పంచకూడదు. సానుభూతి మొహం పెట్టుకుని మాట్లాడకూడదు. సానుభూతి మీద బతకూడదండి లోకంలో. ఇతరులు అసూయపడేలా బతకాల ధైర్యం ఉంటే. ఇతరులు సానుభూతి ఆశిస్తామంటే దిక్కుమాలిన జీవితం. వాడు అసూయపడేలా బతకాలి, మహారాజులా బతకాలి. మనకి ఏం ఉన్నా ఎదుటి వాళ్ళకి చెప్పం, పడేది ఏదో భార్య భర్త పడతాం అంతే. ఆ సమస్య పరిష్కారం కూడా మన వల్లే అవుతుంది, అవతల వాడి వల్ల అవ్వదు. అందుకని రాముడు లక్ష్మణుడు అంతే, ఇద్దరి మధ్య ఉంది ఆ సమస్య. 4 నెలలు అలాగే గడిపారు. కల్పవృక్షం పద్యాలు చదువుకుంటూ గడిపేశారు అంతే, గొడవ లేకుండా. ఈయన కూడా శుభ్రంగా పద్యాలు రాశాడు, వరసరుతువును వర్ణిస్తూ అయిపోయింది. అప్పుడు ఒక్కసారి లక్ష్మణుడిని పిలిచాడు. ఎందుకంటే పాపం లక్ష్మణుడు ఊరుకోడుగా ముందు, అన్నయ్య అన్నయ్య ఏమిటిది, ఆయన పాపం రోజు గుర్తు చేస్తున్నాడు సుమారుగా. 3 నెలలు 2 నెలలు అయింది, 3 నెలలు ఉండరా, కంగారు పడకురా, వాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండరా, వాడి పరిస్థితి పోని, ఏదో పడిన రాజు కదా, బోడు సమస్యలు ఉంటాయి. పైగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేశాక రాజ్యంలో కొన్ని సమస్యలు ఉంటాయి, అంగదుడితో కొన్ని సమస్యలు ఉంటాయి, వాలి వైపు జనానంతటి తన వైపు తిప్పుకోవాలి, రాజకీయ సమస్యలు కూడా ఉంటాయి. ఎన్ని అర్థం చేసుకున్నాడో ప్రభువు, అన్నీ అర్థం చేసుకున్నాడు. కానీ 4 నెలలైనా ఇంకా ఏమీ కనీసం ఒక గుర్తింపు కానీ, కాఫీ తాగారా టీ తాగారా అని ఏమీ, పోనీ అక్కడ పకోడీలు 4 పంపడం కానీ ఏమీ లేదు. ఇక్కడ శుభ్రం కూర్చున్నాడు అక్కడ. మరి అప్పుడు కల్పించుకోకపోతే అలాగా? అందుకని లక్ష్మణుని పిలిచి, అబ్బాయి నాకు ఏదో కొంచెం అనుమానం తోస్తుంది, మనవాడు మొత్తం వ్యవహారాన్ని వదిలేసినట్టుగా ఉన్నాడు, అసలు మన బాధ వాడికి అర్థం కావట్లా, అందుకని ఒక్కసారి వెళ్ళంటే లక్ష్మణుడు అలాంటి పనుల కోసమే చూస్తున్నాడు. వెళ్ళడమేనా లేదా ఇంకేదైనా అంటే వేసేస్తాడు కూడా అనుమానం. వెళ్ళడమేనా ఏమైనా వేసేయమంటే వేసేసా, వెయ్యకుమనకుండానే వేసేసే రకం. ఇక వెయ్యమని రాముడు అంటే అసలు అప్పటికప్పుడు చచ్చిపోతాడు ఆ మాటకు, అసలు వీడు వెయ్యక్కల్లా ప్రత్యేకం. అందుకని గట్టిగా చెప్పాడు, వద్దు ఆవేశం వద్దు, ధనుర్బాణాలు ఊరికే క్షత్రియుడు కాబట్టి కూడా పట్టుకెళ్ళు. అవి ఎందుకంటే బెదిరించడానికి, అమెరికా వాడు ఆటం బాంబులాగా వాడు వెయ్యడు, బెదిరిస్తూ ఉంటాడు. నా దగ్గర ఉన్న చిన్నపిల్లల బొమ్మలు చెప్తారు అలాగే, ఎప్పుడు వేడు, ఎందుకంటే వేస్తే వాడు కూడా పోతాడు. అందుకని వెయ్యకు ఆయుధాలు, ఎందుకంటే బెదిరించడానికి. పట్టుకెళ్ళు, చెప్పు స్పష్టంగా ఒక మాట. వాల్మీకి రామాయణంలో అయితే ఒకటే మాట ఉంటుంది, ఏన వాలి హతో గతగా, వాలి వెళ్ళిన మార్గం ఇంకా తెరిచిపెట్టే ఉందన్న విషయం చెప్పమన్నాడు అంతే, ఇంకేమల్లా ప్రభు. వాలి వెళ్ళిన మార్గం ఇంకా తెరిచిపెట్టే ఉంది, ఇట్స్ నాట్ క్లోజ్డ్, ఇట్స్ ఓపెన్. ఏన వాలి హతో గత, వాలి వెళ్ళిన మార్గం ఇంకా తెరిచే ఉంది, ఆ విషయం చెప్పంటే తమ్ముడు కదా సహగమనం చేయించేద్దాం అంతే. మళ్ళీ వీడికి వేరే దారి ఎందుకు, ఆ దారి ఉందిగా, ఆ మాట ఒక్కటే చెప్పు సర్దుకుంటాడు. అప్పుడు నిజంగా భారతీయులైన వాళ్ళంతా నేర్చుకోవలసిన మాట విశ్వనాథ్ వారు చెప్పించారని రాముడి చేత. ఒక్క మాట చెప్పు సుగ్రీవుడికి, లక్ష్మణ, ఎదిరి పక్షము సాధువై ఎసగనేని, ఎదిరి పక్షము సాధువై ఎసగనేని, 100 రెట్లు సాధువులము వారి కంటే. జీవితంలో నేర్చుకోవాల్సిన మాట. అన్నిటికీ శాంతం అని చెంపలు ఇచ్చేసి కూర్చోవడం కాదు భారతీయత అంటే.
ఎదిరి పక్షము సాధువై ఎసగనేని 100 రెట్లు సాధువులము వారి కంటే. ఎదిరి పక్షము అసాధువై ఎసగనేని, ఎదిరి పక్షము అసాధువై ఎసగనేని 100 రెట్లు అసాధువులము వారి కంటే. ఇది ముఖ్యంగా కలియుగంలో మనం నేర్చుకోవలసిన జీవిత విధానం అమ్మ. మొహమాటం లేకుండా చెబుతున్నా. మీరు మంచివాళ్ళైతే మీకంటే మేము 100 రెట్లు మంచివాళ్ళం. మీరు మా పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తే మీ పట్ల 100 రెట్లు దుర్మార్గంగా వ్యవహరిస్తాం. ఏం ఖబర్దార్ అని చెప్పి కత్తి తీయాలంతే. అలా ఉంటేనే భారతదేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అంతేగాని వాడు ఆక్రమించేది వాడు ఆక్రమిస్తాడు, వీడు ఆక్రమించేది వీడు ఆక్రమిస్తాడు, ఎంతసేపు శాంతి చర్చలు చేద్దామంటే మొత్తం అంతా ఆక్రమించక నువ్వు చేసేది ఏం లేదు ఇక్కడ. అరుణాచల్ ప్రదేశ్లో మన ప్రధానమంత్రి వెళ్ళి మన ప్రచారం చేస్తే చైనా వాడు అభ్యంతరం చెప్పాడండి. వాడెవడండి? పురాణాలు వింటుంటే దైవభక్తి ఒకటే కాదు, దేశభక్తి నేర్చుకోవాలి ముందు. దేశం లేకుండా దేవుడు లేడు, దేవుడు లేకుండా దేశం లేదు. దేవుడు ఉండడానికి కూడా ఓ దేశం కావాలి. నీ గుడిని నువ్వు కాపాడుకోవాలి, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎవరు నువ్వేమనొద్దు. కానీ వాడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి 10 మంది ధర్మేతరులు గొడవ చేస్తే ఊరుకుంటామండి, పిల్లక ఎగ్గొట్టేస్తాం పట్టుకుని. అలా ఊరుకుంటే హనుమంతుడు కూడా క్షమించడు మిమ్మల్ని. ఆయన ఊరుకునే రకం కాదు. ఆయన బండ మీద కూర్చొని రామనామం రామనామం జపం చేసుకున్నాడు. రావణాసురుడి విషయంలో ఊరుకున్నాడా? వెళ్ళి చేత కొట్టాడు, పరిగెట్టుకుని వెళ్ళి లంకిని గుండెలు అదరగొట్టాడు. అంతేగాని లంకిని కొడుతుంటే ఇంకో గుండె మీద కూడా కొట్టు, 3 గుండెల మీద కొడుతుంది, దాని సొమ్మేం పోయింది. ఈ సిద్ధాంతం భారతీయ సిద్ధాంతం కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. దానివల్ల సాధ్యం అయింది లేదు. నిజానికి 60 ఏళ్ళుగా చూస్తున్నాం. ఏమి నెగ్గింది? సిద్ధాంతం వల్ల. నీ చేతకానతనం బయటపడింది అంతే. అనవసరంగా ఎవరిని ఏమనకు. నిన్నంటే 1కి 2 పెట్టి రేవెట్టాయి. మాటైనా అంతే. ముందు మాట కరుగ్గా ఉండాలి, లేదా బతకలేం ఈ రోజుల్లో. అసలు ప్రతివాడు చేతకాని వాడి కింద చూస్తాడు మనని. నువ్వు ఏం చేసినా చేయకపోయినా మాట గట్టిగా ఉండాలి. దుర్మార్గుడి విషయంలో నా జోలుకు వస్తే తాట తీస్తానంటే ఉండాలి. ముందు మాటతో తీసి తర్వాత చూద్దాం మిగిలింది. వాడు మనం ఏం చేయగలడని మనం భయపడుతున్నామో మనం కూడా వాడిని అది చేయగలం. రౌడీలకు ప్రత్యేకంగా ధైర్యం ఉండదు, మన భయమే వారి ధైర్యం. పండితులకు ప్రత్యేకంగా జ్ఞానం ఉండదు, మీ అజ్ఞానమే మా జ్ఞానం. మీకేదో తెలియదన్నారు కాబట్టి నేను చెప్పడానికి వచ్చాను. మీకే తెలుసుంటే నేను ఎందుకు వస్తాను? అందుకంటే ఏమీ లేదు, నాకేదో తెలుసు అనుకోకండి. ఆ మాత్రం చదువుకుంటే మీకు తెలుస్తుంది ఏముంది అందులో. ఎవడు బెదిరించినా జీవితంలో భయపడతావు. ఫోన్ కాల్ వస్తే అన్నాలు మానేసేవాళ్ళని చూశాను నేను. ఓ బెంగట్టేసుకోవడం భార్య భర్త, ఇంకా మళ్ళీ ఇంకో రౌడీని ఆశ్రయించడం. రేపొద్దున వీడు భయపెట్టడా? వాడికి పెళ్ళాం పెట్లు ఉన్నారు, నీకు ఉన్నారు, ఏమిటి భయపడుతున్నావు? అది రాముడు మనకు అందిస్తున్న సందేశం విశ్వనాథ్ వారి ద్వారా. ఆ మాట వస్తే విశ్వనాథే అందిస్తున్న సందేశం రాముడు ద్వారా. ఎదిరి పక్షము సాధువై ఎసగనేని 100 రెట్లు సాధువులము వారి కంటే. ఎదిరి పక్షము అసాధువై ఎసగనేని 100 రెట్లు అసాధువులము వారి కంటే. నువ్వు మంచిగా ఉంటే నేను 10 రెట్లు మంచిగా ఉంటా. ఒక్కడుగు నా ముందుకు నువ్వు వేస్తే నేను 10 అడుగులు వేస్తా స్నేహహస్తంతో. అంతేగా నువ్వు నా నెత్తి మీద ఒక్క వెంట్రుక తీసే ప్రయత్నం చేస్తే నీకు మొత్తం గుండు గీస్తానట్టే ఉండాలి. కలియుగంలో ముఖ్యంగా అలాగే బతకాలి. మొదటి పాదంలోనే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయండి. ఎన్ని మోసాలు, ఎన్ని దగాలు జరుగుతున్నాయండి. ఎవరిని నమ్ముతాం ఈవేళ? ఇంట్లో కుటుంబ సభ్యులను నమ్మలేకపోతున్నాం. బయట వాళ్ళ సంగతి ఏమిటి? ఎవడికి పెత్తనం ఇచ్చినా మోసమే. ఇవ్వకుండా ఉందామంటే ఎన్నింటినెట్టుకుంటావు? ఉండవలసిన చోట కరుకుగా ఉండాలి. వాడు అసాధువుగా ప్రవర్తిస్తుంటే కొడుకైనా సరే, అసాధువైతే ధృతరాష్ట్రుడిలాగా నెత్తినెట్టుకుంటే మొత్తం 100 మంది పోతారు. కొడుకు తప్పు చేస్తే మనమే తీసుకెళ్లి జైల్లో అప్పగించేటువంటి సాహసం ఉండాలి. ఖచ్చితంగా రామాయణం మనకి నేర్పేది అది. ఏ దుర్మార్గుడిని కూడా రామచంద్రమూర్తి సమర్థించలేదు తనవాడు అని. ఏ సన్మార్గుడైన వాడిని అవన్నీ శత్రుపక్షం వాడు కదా అని నిర్లక్ష్యం చేయాల. విభీషణుడికి శరణిచ్చాడు, సన్మార్గుడు కాబట్టి. తప్పుడు మాట మాట్లాడినా, తప్పుడు పని చేసినా ఎప్పుడైనా సరే లక్ష్మణుని కానీ సుగ్రీవుని కానీ ఎవరిని అలా ఎవరికి పెట్టేది వారికి పెట్టేయండి. తమ్ముడైనా సరే అనవసరంగా భరతుడిని అనుమానించుకో, నీకు తెలియదు వాడి వ్యక్తిత్వం రాని అన్నాడు ఆయన. తెలిసిందిగా సుగ్రీవుడు ఇలాగే ఓవర్ యాక్షన్ చేస్తాడు, తర్వాత ఆయనకి పెట్టేస్తాడు రేవు. నువ్వు స్నేహితుడు అంతే, స్నేహితుడిలా ఉండు. అన్నదమ్ముల అనుబంధం గురించి నువ్వు మాట్లాడక. దేర్ ఆర్ సమ్ డౌట్స్. నీ మీద శ్రీకృష్ణ కమిటీ ఓటు వేయాలని చెబుతాడు. ముందుగా మరి కొన్ని డౌట్లు ఉన్నాయి. తర్వాత సుగ్రీవుడు పెద్ద పోజు కొడతాడు. రావణాసుడితో యుద్ధం చేసే ముందు విభీషణుడికి శరణం ఇచ్చే చోట అబ్బెబ్బే అసలు స్నేహం అంటే మనదే, రామ అంటే నాదే అను, నీది కాదని చెబుతాడు మొహమాట లేకుండా. నువ్వు గొప్ప స్నేహితుడివి.
అన్నదమ్ముల అనుబంధం అంటాడు. ఎందుకంటే విభీషణుడు వస్తాడుగా శరణకి, అప్పుడు అంటాడు ఆ మాట. విభీషణుడు ఆక్షేపిస్తాడు సుగ్రీవుడు, నువ్వు మాట్లాడక, నీకు శరణకి ఇవ్వడం ఎంత తప్పో ఎంత ఒప్పో, నీకు శరణ ఇవ్వడం ఎంత ధర్మమో విభీషణుడికి ఇవ్వడం కూడా అంతే ధర్మం. దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా. లీడర్షిప్ అంటే అది. నేను చూసుకుంటానని చెబుతున్నాగా, నీకెందుకు ఊరుకో, వాడి మీద నాకు నమ్మకం ఉంది. లీడర్ ఆ మాత్రం, నాయకుడైన వాడికి ఆ మాత్రం మంచితనంతో పాటు మొండితనం కూడా ఉండాలి, లేకపోతే వాడిని ఎగ్గుకు రాలేడు. అందుకని గొప్ప నాయకత్వ లక్షణాలు కావాలన్నా యువతరం రామాయణం నేర్చుకోవాలి. నాయకత్వ లక్షణాల్లో మొదటిది ఇది. ఎదిరిపక్షం మంచిగా ఉంటే 100 రెట్లు మంచిగా ఉండవు. వాళ్ళు వ్యవహారం తేడా వస్తే వాడికి ముందే పీక తీసేస్తామనే హెచ్చరిక చేయాలి అవసరమైతే. ఇదంతా ధర్మం కోసమే, నీ రౌడీయిజం కోసం కాదు, నీ సామ్రాజ్యం పెంచుకోవడం కోసం కాదు, మంచితనం కోసమే. శాంతిని స్థాపించడం కోసం యుద్ధం చెయ్యాలి ఒకసారి, తప్పదు. అప్పుడు యుద్ధానికి వెనకాడవద్దు. లేదా సైనికులు పని లేకండి, సియాచిన్ కొండల్లో మంచులో చస్తున్నాం మనం, ఇక్కడ ఎండలో అంటా ఉండే వాళ్ళు మంచులో చస్తున్నారండి. అక్కడ భార్యా పిల్లల్ని వదిలిపెట్టి 6 నెలలైనా ఏడాదైనా ఇంటికి రాకుండా ఆ తుపాకీ ఓటు ఇలా పెట్టుకుని అక్కడ కూర్చుని ఉండబట్టి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం రామాయణాలు భారతాలు. వాడు ఆ తుపాకు వదిలేస్తే మనం ఏం చెప్పుకోలేము. ఇక్కడ పంట పండించడానికి కిసాన్, అక్కడ ఉండడానికి జవాన్, ఇద్దరు లేకపోతే మనం చేసేది ఏమీ లేదు. మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నాడు. వాళ్ళిద్దరూ దేశానికి ఆధారం అండి, అటు రైతు అటు జవాన్ కూడా, సైనికుడు కూడా. ఆ సైనికుడికి తుపాకి ఎందుకు ఇచ్చాం? అవతల నుంచి ఏమన్నా ఒక్క బాంబు పడే ప్రమాదం వస్తే చాలు వేసేయి. అందుకని వాడు శాంతి మంత్రం పఠిస్తాడు, అజో శాంతి అంతరిక్షం శాంతి అంటే తుపాకి పేల్దా, నీ పని నువ్వు చేయి, శాంతి మంత్రం పఠించడానికి వేరే వాళ్ళు ఉన్నారు. అది రామాయణం మనకి ఇచ్చే సందేశం. అందుకని వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి ఈ మాట చెప్పన్నాడు. లక్ష్మణుడు ఆ మాట కోసం చూస్తున్నాడు. అటువంటి పనులంటే ఆయనకి చాలా ఇష్టం, అరిశేషుడు కదా మరి. అందుకని వెళ్ళాడు. లక్ష్మణుడు వస్తుంటేనేనండి ఆకారం కదా, బుసలు కొడుతున్న పాము వస్తున్నట్టే ఉందిట ఆ కిష్కింధ నగరం దగ్గరికి. బుసలు కొడుతున్న పామే, పైగా 1000 తలల పాము, వాసన సోకేసింది. సుగ్రీవుడి కంగారు వచ్చింది, చెమటలు పోసి హనీమూన్ వెళ్ళిపోయింది, ఇంకా స్వెట్టింగ్ ప్రారంభమైంది. ఇంకా అంతే, మంచం దిగాడు అర్జెంటుగా. తలుపులు తీసుకొస్తుంటే తార తెలివైనవిడ, దండం పెట్టాలి నిజంగా. ఒక్కో భార్య సంసారాన్ని కాపాడుతున్నాడు. అలాగా నాయన ఎక్కడికి వెడుతున్నావు, ఏ కంగారు అన్న పార్టీ అనుకుంటున్నావా, ఆగు, నువ్వు ఇప్పుడు వెడితే ఒక్క దెబ్బకి అయిపోతావు లక్ష్మణుడు చేతుల్లో. ఏదో వాడు కోపం వచ్చింది, కాళ్ళు ఎట్టేసుకోవడము తప్పే, అనవసరంగా ఇంతవరకు అశ్రద్ధ చేయడము తప్పే, అని ఓవర్ యాక్షన్లే, కూర్చో మాట్లాడక, నే వెడతానంది ఆవిడ. ఎంత ధైర్యం అండి తారకి, ఏమి ధైర్యం! ఆవిడ మీద ఆవిడకుండే ఒక ఆత్మవిశ్వాస నమ్మకం. కనీసం రఘువంశపు రాజులు, సూర్యవంశపు రాజులు స్త్రీకి ఎటువంటి అపకారము చెయ్యరు. వాళ్ళకు నియమం ఉంది. తాటక కాబట్టి చంపారు, కానీ తారని అందరిని చంపుతారు ఏమిటి? అంచేత నేను ముందు పెడతా, కొంత శాంతిస్తాడు. మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది. నువ్వు రాజువి, అతను రాజు, రాజ్యం లేకపోవు కాక. అతనేదో ఓ మాట అంటాడు, నువ్వేదో అంటావు, పెద్ద యుద్ధం అవుతుంది. వాళ్ళని కోల్పోయింది రాజ్యం, సుగ్రీవుని కూడా కోల్పోయి దిక్కుమారింది అవుతుంది. ఇక్కడ వాళ్ళని చంపిన వాడికి సుగ్రీవుని చంపడం అప్పడాలు నమిలినంత తేలిక. వాములు వింగే స్వాములారికి పచ్చగడ్డి ఫలహారం అన్నారు. నిన్నెంతసేపు అప్పడం నమిలిన నవ్వులుతాడు. అయితే మొగుడు కాకపోతే అప్పడం అన్నారు, అదో సామెత. అయితే మొగుడు కాకపోతే అప్పడండి. ఒక ఆవిడ సాయంత్రం 4 గంటలకి నిద్రపోయి లేచి వీధి గుమ్మంలో కూర్చుని కాస్త కొబ్బరి చేసా పట్టుకు శుభ్రంగా తలకి రాసుకుని అయిపోయాక మధ్యాహ్నం పూట వేయించగా పిల్లలు వేసుకోగా మిగిలిపోయిన అప్పడాలు 2 ఉంటే నవ్వులుతోంది. పక్క ఆవిడ సరదాగా అప్పుడు వచ్చి, ఏం అక్కయ్య గారు అప్పడాలు నవ్వులుతున్నారా అందరు. అవును, మీ బావగారు లేరుగా అందుటే. ఉంటే వాడిని నవ్వేసేది అనమాట. అక్కయ్య గారు అప్పడాలు నవ్వులుతున్నారంటే, అవునమ్మా మీ బావలే ఎరుగా అందుటే. ఉంటే వాడి పైన నవ్వడమే, నా కూర్చోబెట్టి. అందుకని వచ్చిన సామెత అయితే మొగుడు లేతే అప్పడం అని. దాన్ని కూడా వాడారు విశ్వనాథ్ వారు. అయినచో మొగడు కనీసో అప్పడమ్మో అని వాడారు పద్యంలో పెట్టి. తెలుగు భాషలో ఎన్ని అందాలు చందాలు ఉన్నాయో, ఎన్ని సామెతలు జాతీయాలు ఉన్నాయో అవన్నీ మొత్తం తింటూ రాసిచ్చారు రకరకాల సందర్భాల్లో. అందుకే నేను అప్పడం నవ్వినట్టు నవ్వుతాడయ్యా లక్ష్మణుడు, నువ్వు వెళ్ళకు. నేను వెడితే ముందు ఆడవాళ్ళతో మాట్లాడే విధానంలో ఒక మర్యాద ఉంది కాబట్టి శాంతిస్తాడు అని తార వెళ్ళి లక్ష్మణుని ముందు స్తోత్రం చేసి, స్తోత్రానికి లొంగరవాడు కూడా ఉంటాడండి, కాస్త కోపం తగ్గేలా చేసింది. పైగా రాముడు తక్కువవాడు కాదు. అక్కడ సుగ్రీవుడు ఎదురైతే మాట్లాడే విధానం వేరు, భటుడు ఎదురైతే మాట్లాడే విధానం వేరు. నా అంచనా తార ఎదురుగా వస్తుంది, జాగ్రత్తగా మాట్లాడమని కూడా చెప్పాడు. రాముడు అంత మేధావి, ఆయన ఊహించాడు.
మన దెబ్బ ఏమిటో వాళ్ళకి తెలుసునయ్యా నాయన, అందుకని మగవాళ్ళు రారు, ఆడవాళ్ళు పంపిస్తారు ముందు, జాగ్రత్తగా మాట్లాడి ఆవిడ మహాసాధ్వి అని చెప్పాడు. రాముడికి తారంటే అంత గౌరవం, మాట్లాడడంలో చాలా తెలివి ఉంది. భర్త పోయినప్పుడు ఏడ్చినప్పుడు చూశాను నేను, చాలా తెలివైన ఏడుపు, కేవలం ప్రేమతో ఏడిచిన ఏడుపు కాదు నాయన, తెలివైన ఏడుపు అంటారు దాన్ని. ఆవిడ భవిష్యత్తు గురించి ఆవిడ చాలా జాగ్రత్త పడింది. మంత్రి గారు ఎవరైనా పొరపాటున పోతే అక్కడ శ్మశాన వాటికలో శవం ఉండగానే నాయకుడి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు, టికెట్ మళ్ళీ వాళ్ళ ఆవిడకి ఇస్తామని, లేదా వాళ్ళ అబ్బాయికి ఇస్తామని. మరి దాటిపోతే మళ్ళీ ఎవరో లెక్కది సానుభూతి. ఎంత తప్పినా పార్టీ రాజకీయాలు ఉంటాయి కదా, అందుకని మాకు ఇక్కడ చేసేయండి, ఇక్కడ చేసి సెంటిమెంట్. అందుకని తార బాధపడుతూ ఉంటే సెంటిమెంటల్గా బాధపడింది మనం చూసాం. అలుపోవు అని భార్య, నా గతి ఏమిటని అడిగింది ఆవిడ. అందుకే రాముడు సుగ్రీవుణ్ణి పిలిచి, నీకు రాజ్యం ఇచ్చింది వారి అన్యాయం చేశాడు కాబట్టి, కానీ నీ తర్వాత అంగదుడే రాజును స్పష్టంగా చెప్పి అంగదుడికి యువరాజ పట్టాభిషేకం కూడా పనిలో పని జరిపించేశాడు. లేకపోతే ఏమవుతుంది, తర్వాత గొడవ అవుతుంది, సుగ్రీవుడు కొడుకు అంగదుడు కొట్టుకుంటారు. ఇది ఊహించాడు రాముడు, రాజకీయవేత్త కాబట్టి. పైగా తారకి ఉపశమనం, అమ్మా అన్యాయం చేయడం వల్ల నీ భర్తను నేను చంపుండొచ్చు, కానీ నీ కుటుంబం మొత్తం మీద నాకేం కక్షరది, నీ కొడుకు రాజు అవుతున్నాడు. అప్పటికి తారకు ఉపశమనం కాదు ఇది. అందుకే నువ్వు గొప్పవాడిని కోల్పోయానని పద్యం పాడింది కదా ఆవిడ, మామూలు దాన్ని కాదు. నిన్న అందలమును నేడు జూలయును నా విపరీత విధి ప్రదూషిత. దానికి రాముడు సమాధానం చెప్పేశాడు, చర్య రూపంలో, మాటలు కాదు. నీకు నేను ఏర్పాటు చేస్తున్నా, ఆయన తర్వాత నీ కొడుకు రాజు అవుతాడు. అందుకని నువ్వు హాయిగా ఎప్పటికైనా యువరాజు, ఆయన రాజు అవుతాడు, రాజమాతవే. నువ్వు ఇప్పటికీ రాజమాత, ఇప్పుడు రాజపత్నివి, తర్వాత రాజమాతవి, నీ గౌరవానికి ఏం లోటు లేదు. అప్పుడు ఆవిడ భర్తకు సంబంధించిన దుఃఖాన్ని మర్చిపోగలుగుతుంది. అంత తెలివిగా ఆవిడ ఏడిచింది, అంత పద్ధతిగా ఆయన వ్యవహరించాడు. తెలివైన ఏడుపు అంటే అది, కాస్త అందులోనే జాగ్రత్త పెట్టుకోవడం అనమాట. ఊరికే ఏముండదు అక్కడ. అందుకే విశ్వనాథ వారు అన్ని పద్యాలు రాశారు తారా విలాపం అని. అందరి ఏడుపుల్లో సానుభూతి ఉండదు, నేను నిన్న చెప్పా, తెలివైన ఏడుపులు కొన్ని ఉంటాయి. అందుకని నువ్వు చూశాడు, ఆయన గమనించి ఏర్పాటు చేయించాడు. అందుకని తారా తెలివైన మనిషి తార, ఆవిడ వస్తే జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే అటువంటి వాళ్ళు నోటితో కోపం వచ్చి ఏదన్నా అంటే అది అవుతుంది. మనకి ఇప్పటికే ఉన్న శాపాలు, ఉన్న పాపాలు చాలు నాయన. భృగు మహర్షి శాపం ఉందిగా, చాలు, ఇంక అంతకంటే వద్దు, అనవసరపు గొడవలు వద్దు. అందుకని వెళ్ళు. అందుకని తార ఎదురైంది ఖచ్చితంగా. లక్ష్మణుడు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాడు. అమ్మా మీరే చెప్పండి న్యాయం అన్నాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. సుగ్రీవుడు భోగాల్లో మునిగిపోయి విషయాన్ని అశ్రద్ధ చెయ్యలేదని చెప్పింది ఆవిడ. మునిగిన మాట నిజమే, నేను ఒప్పుకుంటున్నా, కానీ విషయాన్ని అశ్రద్ధ చేయాలి. ఇప్పటికే కొన్ని లక్షల మంది వానరుల్ని సీతాన్వేషణ నిమిత్తం పంపించాడు, మీకు చెప్పలేదు ఆ విషయం అన్నాడు. అప్పటికి లక్ష్మణుడు కాస్తగా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టిన సీసాలా అయిపోయాడు. అవునా పంపించాడా, మాకు తెలియదే. అవునయ్యా పంపించాడు. అయ్యో మేమంతా కూర్చునే చేసాం, పంపించాడో లేదో ఆవిడ చెప్పింది ఆ మాట, ఆయన శాంతపడ్డాడు. వాళ్ళు ఇంకా తిరిగి రాలా. ఎంతసేపు ఏర్పాటు జరుగుతుంది, నువ్వేం కంగారు పడక. నిజానికి కొంతమందిని పంపించిన మాట నిజమే, లక్షల మందిని పంపలేదు, కానీ ఆ సంఖ్య కొంచెం పెంచింది కాస్త అతిశయోక్తి, అవతల వాడిని కూర్చోబెట్టడానికి. దీన్నే ప్రియోక్తి అంటారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ అనృతం బ్రూయాత్ యశధర్మ సనాతనః. సత్యం మాట్లాడాలి, అబద్ధం చెప్పొద్దు, కానీ ఆ సత్యం ప్రియం బ్రూయాత్, ఎదుటివాడికి ఇష్టమయ్యేలా మాట్లాడాలి. న బ్రూయాత్ సత్యం అప్రియం, ఎంత సత్యమైనా ఎదుటివాడికి ఇష్టం లేని మాట మాట్లాడొద్దు, వాడిని బాధ పెట్టద్దు. ప్రియం చన అనృతం బ్రూయాత్, ఇష్టమైంది కదా అని అబద్ధం మాట్లాడొద్దు. వెరస ఏం చేయాలి, నోరు మూసుకోవాలి. అది ఉత్తమమైన మార్గం. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నాడు తెలుగులో సామెత. బోడుకుంటుంటే బోడు సుఖం, నూనె రాయక్కల్లా, రోజు స్నానం చేయొచ్చు, దొప్పటి ముసిగట్టు పడుకోవచ్చు. ఆడాళ్ళు ఎదురైనా మగాళ్ళు ఎదురైనా దూకోక్కల, ఏం దూకుతావు ఏముందని కనుక దూవడానికి. అందుకని అంతే, సుఖాలన్నా దేనివల్ల సుఖాలు దానికి. నాకు బోడు సుఖం, ఎప్పుడు దువ్వినట్టు దువ్వుకోకల, నూనె రాయక్కల, ఎంత సుఖం అండి. అవధానం జరుగుతుంటే దువ్వెను తీసి దువ్వుతున్నాను నేను సరదాగా. ఎప్పుడు మనకు 10 ఏళ్ల క్రితం, అప్పుడు కొంచెం ఉండేది, ఇంత అన్యాయంగా లేదు పరిస్థితి, 10 ఏళ్ల క్రితం కదా. అందుకని సరదాగా దువ్వెను తీసి దువ్వుతున్నా. పక్కన అప్రస్తుత ప్రసంగం ఉంటాడు, అర్థమైన ప్రశ్నలనే వేస్తాడు మాకు. ఆయన అడుగుతున్నాడు, ఏముందండి పెద్ద షోకు దువ్వుతున్నారు, ఇందాక నుంచి 4 సార్లు దువ్వారు, ఏముంది అక్కడ అన్నాడు ఆయన. నేను వెంటనే జవాబు చెప్పాను, ఆయన 40 ఎకరాలు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదురా, 4 ఎకరాలు ఉన్నవాడు జాగ్రత్త చూసుకోవాలన్నాను. నీకు నెత్తినట్టు జుట్టు ఇచ్చారు కాబట్టి నువ్వు దువ్వ, నేను దూకోవాలైనా తప్పదన్నా. మీకు ఎప్పుడైనా దువ్వెన కావాలంటే బట్టతలు ఉన్న వాళ్ళని అడగండి, గ్యారంటీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. నిండా జుట్టున్న వాళ్ళ దగ్గర దువ్వెన ఉండదు, బట్టతలు ఉంటే గ్యారంటీ దువ్వెన. అది ఎప్పుడు రేగిపోతుందో, ఆ కాస్త ఎప్పుడు ఊడిపోతుందో అని బెంగ, ఎలాగో ఊడిపోయేది అయినా బెంగ, అంతే. అందుకని జీవితంలో ఏదైనా ఒక అవకాశమే, ఏదైనా ఒక అదృష్టమే, నిరాశపడవలసిన పని లేదు.
అందుకని కొంతమందిని పంపామని చెప్పింది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ ఎలాగో పంపారు, అసలు పంపకుండా ఏం లేరు. పంపాం, మేము అశ్రద్ధ చేయాల. అప్పుడు లక్ష్మణుడు కొంత శాంతించాడు. అప్పుడు అక్కడ ఉండే ఒక భటుడు ద్వారా లోపల కబురు చేసింది, ఇప్పుడు రమ్మనాయన్ని హనీమూన్ ఆయన అని చెప్పి. ఆయన వచ్చి వెంటనే ఇంచుమించు పాదాక్రాంతమే లక్ష్మణుడు ప్రేమగా, అయ్యో బలేవాడు వినాయ, నువ్వు మహారాజువి, మా అన్నగారితో సమానం, మా అన్నగారికి దండం పెట్టినా పర్వాలేదు కానీ నాకు పెట్టడం ఏమిటి అంటే అప్పటికి అయిపోయిందా వ్యవహారం. తార మధ్యలో లేకపోతే ఏమయ్యేదండి? ఈ పాటికి తారాలోకంలో ఉండేవాడు ఈయన సుగ్రీవుడు. ఆడవాళ్ళు ఒక్కొక్కసారి అంత తెలివిగా వ్యవహరించి మగవాడి ప్రాణాలు కాపాడుతాడు. లేదా ఇద్దరు రౌడీల మధ్యలో ఆ రౌడీలు భార్యలు లేకపోతే రౌడీల కుటుంబాలన్నీ ఇప్పుడు పోయేవి మొత్తం. వాళ్ళ పసుపు కుంకుమలు, వాళ్ళ దైవారాధన వీళ్ళని కాపాడతాయి, వాళ్ళ మాటల చాతుర్యం కూడా వీళ్ళని కాపాడుతుంది. ఏదో జరుగుతుంది అక్కడ. ఆ మాట విని అక్కడికి వెళ్ళి చెప్పాడు. అప్పుడు మళ్ళీ సుగ్రీవుడు స్వయంగా ఊరికి చెప్పడం కాదు, లక్ష్మణుడితో పాటు వెళ్ళాడు. అక్కడ హాజరవ్వాలి, కోర్టులో స్వయంగా హాజరవ్వాలి. ఏమైనా న్యాయవాదులను పంపితే కుదరదు, లేత అయిపోతుంది. అందుకని స్వయంగా వచ్చాడు. అప్పుడు తాను చేసిన ఏర్పాట్లన్నీ చెప్పి, ఇంకా రాముడు ఎదురుగానే కొన్ని లక్షల మంది వానరులను వచ్చేటువంటి ఏర్పాటు చేసి ప్రతి దిశకి ఒక్కళ్ళని చొప్పున పంపించారు. అందులో దక్షిణ దిశకి ప్రత్యేకంగా అంగదుడు నాయకత్వంలో హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, నలుణ్ణి, నీలుణ్ణి, సుషేనుణ్ణి, ప్రధానమైన వీరులందరినీ ఇటు పంపించారండి. మిగిలిన చోట ఊరికే హాజరు పట్టికలో ఉండే పేర్లు ఉండే వాళ్ళందరూ అటు పంపారు. ఎందుకంటే దక్షిణ దిశలోనే ఉంది సీత అని బాగా నమ్మకం. జటాయువు ద్వారా ఆ విషయం తెలిసింది. ఇంకా ఇతరత్రా కొందరు చూసిన ఋషులు కూడా మేము ఇలా ఆకాశ మార్గంలో, ఎందుకంటే రథం జటాయువు రథాన్ని పగలగొట్టాక వాడు పుష్పక విమానంలో తీసుకెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట, చివరిలో ఓ మాట చెబుతా. విశ్వనాథ్ వారు చక్కని పద్యం రాస్తాడు అక్కడ. పుష్పక విమానంలో తీసుకెళ్ళాడు సీతనే. అది 7 అంతస్తుల విమానం అండి. 7 అంతస్తులు ఉంటాయి అందులో. ఇప్పుడు ఎంత పెద్ద విమానానికైనా 2-3 అంతస్తులే ఉంటాయి మనవి. 7 అంతస్తుల విమానం ఉంది అప్పుడు. అందులో తీసుకెళ్ళాడు. ఎందుకని మళ్ళీ ఏదో రథం వేసుకెళ్ళాడు, ఎవడో అడ్డం వస్తాడు, ఓ గంట ఆలస్యం, ఈ లోపు రాముడు వస్తాడు, వాడు బెంగవాడిది. అందుకని పుష్పక విమానం అయితే ఊరికే ఒక క్షణం అలా వెళ్ళిపోతుంది, కామగమనం. అందుకని పుష్పక విమానంలో తీసుకెళ్ళాడు అమ్మవారు. పాపం చేసింది విధవ పని, కానీ మర్యాదల లోపమే లేదండి. ఎగ్జిక్యూటివ్ క్లాసులో తీసుకెళ్ళాడు. అది గుర్తుపెట్టుకోండి, చివరి రోజు మాట్లాడదాం ఆ విషయం. అందుకని పుష్పక విమానంలో వెళ్ళడం మేము చూసామని కొంతమంది చెప్పారు. రావణాసురుడని కూడా చెప్పారు. వాడు ఎక్కడుంటాడో దక్షిణ దిశ లంక అని కూడా చెప్పారు. అంటే ఇంచుమించు దక్షిణ దిశ ఖాయమే, కానీ ఈ సమాచారం మీద ఆధారపడడానికి లేదు కదా. అందుకని 4 దిశలకి పంపించారు. దక్షిణ దిశకి వెళ్ళే వాళ్ళు కొందరు ప్రధానమైన వాళ్ళని, ప్రముఖుల్ని, బాగా బలమైన వాళ్ళని పెట్టారు. అవసరమైతే సముద్రం దూకాలి కదా, ఏదో చేయాలిగా. అందులోనే హనుమంతుడు కూడా పెట్టారు మన స్వామిని. రాముడికి ఒక గొప్ప నమ్మకం. ఎందుకో మొట్టమొదటి చూసినప్పుడే ఒక్క రేకు హంస ముక్కుతో జీల్చిన నవ్యమైన కోకనద ముకుళము పొద్దు పొడుపు వేళ పుల్లమైనట్లుగా హనుమ వదన సీమ అందగించి. ఈ జీవుడి మధ్య దేవుడి మధ్య ఒక అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. అందుకే ప్రత్యేకించి స్వామి హనుమంతుణ్ణే పిలిచి ఉంగరం చేతిలో పెట్టాడు. ఇది పెళ్లినాటి ఉంగరం నాయన, ఇది తప్పకుండా గుర్తుపడుతుంది. ఉంగరం వేలు బంధం అని చెప్పుకున్నాం కదా, ఇది ఆ ఉంగరం నాయన, అది కూడా నీకు తీసి ఇచ్చేస్తున్నా, ఇది తప్పకుండా గుర్తుపడుతుంది. ఉంగారామా వేలు నా స్వామి వేలు ముద్దుట ఉంగారామా అని కూడా పాట కూడా ఉంది. పైగా జనక మహారాజు పెట్టిన ఉంగరం ఎంత లేదన్నా వాళ్ళ నాన్నగారు పెట్టారు. ఆ ప్రేమ, ఆ గౌరవం అన్నీ ఉంటాయి. అందుకని ఇది పట్టుకెళ్ళు. స్వామి నేను సాధిస్తా, నాకు ఉంగరం ఇవ్వమని అడగలా, ఇస్తే వద్దనలా. జీవితంలో ఎప్పుడూ అలాగే ఉండాలి. వచ్చానా మేలు రానిచో బాధ లేదు, వస్తే మంచిది, రాకపోతే బాధ లేదు. అలా ఉంటేనే అవకాశాలు మనం తరుగుకుంటూ వస్తాయి. 99 సంవత్సరంలో ఎప్పుడో నన్ను మొదటిసారి అమెరికా వాళ్ళు పిలిచారు. వీసా రాలా, ఏదో పెట్టాడు వాడు. అప్పటికి నాకు సొంత ఇల్లు లేదు. నీకు సొంత ఇల్లు లేదు కాబట్టి వీసా ఇవ్వమన్నాడు. మానయ్యన్నాను. అక్కడి నుంచి తానా ప్రెసిడెంట్ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు మామూలుగా మాట్లాడచ్చా, యు ఆర్ మిస్ఫార్చునేట్ మిస్టర్ గరికపాటి నరసింహరావు, ఐ థింక్ యు ఆర్ నాట్ కమింగ్ టు అమెరికా అన్నాడు. నాకు మండింది. నేను మిస్ఫార్చునేటా? యు ఆర్ మిస్ఫార్చునేట్ అన్నాను. నా ఉపన్యాసం వెళ్ళలేకపోవడం నీ దౌర్భాగ్యం, నన్ను దౌర్భాగ్యం అంటే ఏంటి? మనం ఒప్పుకోమలాగా. అందుకని మా అవధానాలు చూడలేకపోవడం, మా ఉపన్యాసాలు వెళ్ళలేకపోవడం మీ అమెరికాలో ఉండే ఆంధ్రుల దౌర్భాగ్యం, నా మాటగా చెప్పు. పైగా పద్యంలో చెప్పా మళ్ళీ, తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. నువ్వు నా తలుపు తట్టావు తానాకి రమ్మని, లేదా నేను రాను. నా ఇంటికి వచ్చి పిలిచావు నువ్వు, అందుకని మర్యాద, పిలిచినప్పుడు కాదనకూడదు. అందుకని వస్తానన్నా. నాకేం అమెరికా మీద మీరు ఇచ్చే డబ్బుల మీద నాకు వ్యామోహం లేదు. నేను పద్యాలు చదువుకుంటూ ఇంట్లో కూర్చుంటా. తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగాదని కొంత కొసరినాను, వచ్చేనా మేలు రానిచో బాధ లేదు. ఈ డైలాగ్ అక్కడది.
తేటగిది పద్యం ఇది. వచ్చేనా మేలు రానిచో బాధ లేదు, మెరిక ముందర మెరిక ముందర అమెరికా గరిక పాటి అని చెప్పాను. నేను మెరిక, నీ దేశం పేరే వెధవ దేశం. అమెరికా అంటే మెరిక కాదు. బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు, పండితుడు అపండితుడు, సత్యము అసత్యం, అలాగే మెరిక అమెరికా. అక్కడ మెరిక లేక మన వాళ్ళని పిలుస్తున్నారండి, ఉంటే మన ఎందుకు పిలుస్తారు? అంచేత నీ పేరే అమెరికా, అథవా పేరు నువ్వును, నేను అమెరికా. అంచేత నా ముందు నువ్వే గరికపాటి, నేను గరికపాటి కాదు, నువ్వే గట్టిపారకి పో అని చెప్పాను ఫోన్లో. అప్పటికప్పుడు అదిరిపోయిందండి ఆ మనిషికి, చెమటలు పోసేసే పాపం. కానీ పాపం సహృదయుడు, ఈ పద్యం అంతా నాకు ఫ్యాక్స్లో పంపండి సార్, పని ఉందండి, పంపేశా. నా సమయం పోయింది. ఆ పద్యం సభలో చదివి వినిపించాట ఆయన. మరుసటి సంవత్సరం 2000 సంవత్సరంలో ఆటా వాళ్ళు వచ్చి, పోటీ కదా ఆటాకి తానాకి పెద్ద గొడవ, అందులో మనకు కలిసి వచ్చింది. పెళ్లి కూతుర్ని బొట్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. వాళ్ళు మేసాలని వాళ్ళు చూసుకున్నారు, నాకు అనవసరం. పని జరిగింది. ఒక్క పద్యంతో ఇంత పని జరుగుతుందండి. సాహిత్యం తక్కువది కాదు. ఆత్మాభిమానం ఉండాలి, ఆత్మ గౌరవం ఉండాలి. వాడేవాడండి మనం తీసుకెళ్ళి సన్మానాలు చేయడానికి? మనం వెడితే పెడతాం, లేకపోతే లేదు. ఆ గౌరవం అన్ని విశ్వనాథ సాహిత్యం చదువుకోవడం వల్లే వచ్చేయండి. మొహమాటం వెళ్ళి ఆ మహానుభావుడు అలాగే ఉండేవాడు. నన్ను సభకి ఎందుకు పిలవాలా, నా చేతి ఎందుకు మాట్లాడించాలా, నాకు సన్మానం చేయాలని ఒక్క మాట అడగల. జ్ఞానపీఠ అవార్డు వచ్చి ఇదే విజయవాడలోనండి బ్రహ్మాండమైన సత్కారం చేస్తే ఆయన ఏమన్నారో తెలుసా? సభలో అఖండమైన సత్కారం చేస్తే ఆయనకి 3 మంది ఉత్తరాలు టెలిగ్రాములు అన్నీ ఇచ్చారు. సత్కారం 600 పంచులు వచ్చాడు ఒక్క సభలో. ఆ సభలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారో తెలుసా? ఎవరికి కావాలి ఈ సత్కారాలు? ఎన్ని ఉత్తరములు ఎన్ని తంతులు వచ్చే, ఒక్క ముక్క లేదు అయోధ్య నుండి అన్నట్టు ఆయన. అది విశ్వనాథ్ అంటే. ఎన్ని ఉత్తరములు ఎన్ని తంతులు వచ్చే, ఒక్క ముక్క లేదు అయోధ్య నుండి అన్నట్టు. అయోధ్య నుంచి ఎవడో నాకు ఉత్తరం రాయాలా? ఏం రాముడు రాయిద్దా ఒక లెటరు? వాడు ఏం చేస్తున్నాడు అన్నట్ట. మీరంతా నాకు ఏదో సన్మానాలు చేస్తే నాకేమిటయా? సీత ఉందా, రాముడు ఉన్నాడా, ఇంకా 3 తమ్ముడు, ఎవరికి ఖాళీ లేదా కార్డు రాయడానికి? రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠం వచ్చిందని సంతోషిస్తున్నానయా అని రాముడు సంతకం పెట్టచ్చుగా. అనవసరంగా రాశాను వీడి గురించి కావ్యం అన్నట్టు ఆయన. అంత పౌరుషం ఉన్న దేవుణ్ణి కూడా క్షమించడు ఆయన. అందుకని మీరు అందరూ రాస్తే నాకేమిటి? ఒక్క ముక్క లేదు అయోధ్య నుండి. అయోధ్య నుంచి సీత కానీ రాముడు కానీ ఆంజనేయ స్వామి కానీ ఒక్క ఫోన్ చేసి ఉంటే నేను ఆనందించేవాడిని. ఓ టెలిగ్రామ్ ఇచ్చుంటే, ఓ ఉత్తరం రాస్తుంటే, మీరు అందరూ ఎన్నరా ఎత్తే ఎవడికి కావాలి ఎత్తాక గుచ్చాం పోండి అని చెప్పాడు. ఆయన సాహిత్యం చదివిన వాడు ఎవడు తల వంచడండి. ఎప్పుడు కూడా వింటున్నారు మీరు కూడా, తల వంచకండి. ధైర్యంగా ఆంధ్రులుగా గౌరవంగా జీవించండి. తల వంచడం, చేయి చాచడం, ఈ దరిద్రపు లక్షణాలు వద్దు. ఉన్నదాంతోనే బతుకుతాం హాయిగా, అంతే. జీవితంలో ఎప్పుడు ఒకటే తత్వం, వచ్చనా మేలు రానిచో బాధ లేదు. వచ్చి మనల్ని వరిస్తే మంచిదే, ఏదైనా సరే దాన్ని ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం. రాని దాని గురించి బాధపడం, దాని గురించి మనం ప్రయత్నమే చేయం. ఆ స్పృహ లేదు మనకి. ఇది రామచంద్రుని తత్వం, ఇది హనుమత్ స్వామి తత్వం. ఆయన బండ మీద కూర్చుంటే ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళమంటే కదిలాడు ఆయన, లేదా రామ్ 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 అంతే. దూకే అవకాశం నాకు ఇవ్వకూడదా, ఇదివరకు ఆయనకి ఇచ్చారు, పార్టీలో కార్యకర్తల గౌరవం లేదు, ఈ మాటలన్నీ హనుమంతుడి దగ్గర ఉండవండి. కార్యకర్త గౌరవం వాసించే కార్యకర్త కాదు ఆయన. ఇంతసేపు జెండా పట్టుకు తిరగాల, మాకు పదవులు లేవా? ఏమిటా పదవులు? ఎవడు చేస్తే పదవులు నీకు? హనుమంతుడి జీవితాన్ని వింటే ఈ పదవుల మీద ఉండే దిక్కుమాలిన కాంక్ష అంతా పోతుంది. అందుకని కపులందరూ బయలుదేరారు దక్షిణ దిశకి, సముద్ర తీరానికి చేరుకున్నారు. హనుమంతుడు మామూలే చేరే వరకు అందరితోనే వెళ్ళాడు. అది వెళ్ళేటప్పుడు ఒకటే స్మరణ, అక్కడ ఒకటే స్మరణ. ఓ బండ మీద కూర్చున్నాడు, రామ్ 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 అంతే. ఆయన పిలిస్తే కానీ మాట్లాడు. స్మర్తవ్యం కర్తవ్యం రెండే పనులు. ఎవరైనా చెబితే నా పని ఏమిటో చేస్తా, లేదా రామనామ స్మరణ చేసుకుంటా, అంతే. సమయం ఎంత ఉంటే అంత మంచిది. మనమేనా అలాగే ఉండాలి జీవితంలో. తప్పనిసరైన పనులు చేయడం, తప్పనిసరైన మాటలు మాట్లాడడం, తప్పనిసరైన ఆలోచనలే చేయడం. మిగిలిన సమయం అంతా మీ ఇష్ట దైవ స్మరణ చేయండి. మీ ఆలోచన నిజం అవుతుంది, మీ మాట నిజం అవుతుంది, మీ పని సఫలం అవుతుంది. దానికి వెనకాల ఛార్జింగ్ బ్యాటరీ ఏమిటంటే ఈ నామస్మరణ. అది మర్చిపోతాం మనం. మిగిలిన మనం చేసి వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుంటూ ఉంటాం, పని అవ్వలేదు. ఏ కార్యాలయానికి మీరు వెళ్ళినా పని కాకపోతే అక్కడ కూర్చోండి, ఆ బెంచ్ మీద కూర్చోండి. ఎలా కూర్చోమంటగా ఒక గంట, ఆ గంట రామనామస్మరణ చేయండి. అరగంటలో మీ దగ్గరికి వస్తాడు వాడు, మీకు అయితే ఇదండి. రాముడు చూసుకుంటాడు ఆ విషయం, హనుమంతుడు చూసుకుంటాడు, మనకు అనవసరం. ఆ నమ్మకం ఉండాలంతే. అలాగే కూర్చున్నాడు ఆయన. అందుకని వీళ్ళంతా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. అప్పుడు సరదాకు ఓ మాట, ఆయన అక్కడ సంపాతి అని ఒక పెద్ద గ్రంథం ఉన్నాడు, జటాయు అన్నగారు. వాడికి పాపం రెక్కలు కాలిపోయినాయి. జటాయువుకి రావణాసురుడు ఖండించాడు, కానీ సంపాతికి రెక్కలు కాలిపోయినాయి. ఎందుకని వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కదా, సంపాతి పెద్దవాడు, జటాయువు రెండోవాడు. ఇద్దరు పోటీపడి ఎవరు పైకి ఎగరగలరు అని చిన్నప్పుడు ఈ ఫ్లయింగ్ పోటీలు పెట్టుకున్నారు. వాడు ఇద్దరు పక్షులు కదా.
అందులో ఇద్దరు ఒకరి నుంచి ఒకటి ఎగురుతున్నారు. జటాయువు ఎంతైనా మరి యంగ్ టర్క్, యూత్ కాంగ్రెస్ కదా, మళ్ళీను యువతరం, కొంచెం ఎక్కువ రక్తం, పౌరుషం ఎక్కువ. అందుకని అన్నగారి కింద ఉండగా వడాల పైకి ఎగిరేసాడు. అన్నగారికి ప్రేమ, ఎందుకంటే వాడు సూర్యుడు దాకా ఎగిరేసాడు. వాడు పొరపాటు సూర్యుడు కాంతి తగిలి రెక్కలు కాలిపోతున్నాయి జటాయువుకి. అందుకని అన్నగారికి పాపం జాలేసి వీడు విర్రాడు తెలియదు, పోటీలో నెగ్గడం కోసం రెక్కలు కాలు చేసుకుంటాడని చెప్పి ఒక్కసారిగా తాను ఇలా పైకి ఎగిరి జటాయువును కాపాడాడండి. స్పృహ తప్పి జటాయువు కింద పడ్డాడు. సంపాతి రెక్కలు కాలిపోయి కింద పడ్డాడు. అన్నగారు తమ్ముడు కోసం త్యాగం చేయడం ఈ భారతదేశం అనే నేల మీద పక్షులకు కూడా ఉందమ్మా, పాములకు కూడా ఉంది. మనుషులకి మనకు లేకపోతే అలా కోర్టుకు చచ్చిపోతున్నాం ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళి. నా తమ్ముడు బాగుండాలి, నా తమ్ముడు బాగుండాలి, పోటీలో వాడిని నేను నెగ్గకపోయినా పర్వాలా, వాడిని నెగ్గినా పర్వాలా అని సంపాతి త్యాగం చేశాడు. పక్షులకు ఉన్న బుద్ధి మనకి లేకపోతే అలాగా అక్కచెల్లెల మీద కోర్టు కడుతున్నాం, అన్నదమ్ముల మీద కోర్టు కడుతున్నాం, తల్లిదండ్రుల మీద కోర్టు కడుతున్నాం, భార్యాభర్తలు కూడా కోర్టు కడుతున్నాం దెబ్బలాడుకుని విడాకులని. ఏమాత్రం మమకారాలు కానీ అవగాహనలు కానీ ఏమీ ఉండల్లా. పక్షులకు ఉంది అవగాహన. ఆ రకంగా రెక్కలు కాలిపోయి కింద పడితే సంపాద అప్పటి నుంచి ఉంటే చనిపోదామని అనుకున్నాడు పాపం. ఇంకేమిటి బతుకున శరభంగుడు అనే మహర్షి వచ్చి, అబ్బాయి ప్రతివాడు కారణ జన్ముడే, రాముడు ఆంజనేయుడే కాదు నాయన, అందరూ కారణ జన్ములే. నీ బతుక్కో కారణం ఉంది. నువ్వు సీతాన్వేషణ కోసం వానరులు ఇక్కడికి వస్తారు. ఈ జరిగింది కృతయుగం అండి. ఈ రామాయణం త్రేతాయుగం, ఒక యుగం కాలం ఆయుర్దాయం ఇచ్చాడు ఆయన. ఒక యుగం వస్తారు, వాళ్ళకి నువ్వు దారి చెప్పాలి. లంక ఎక్కడుందో, రావణాసురుడు ఎక్కడుందో చెప్పాలి. అంతవరకు నువ్వు బతుకుండు, ఆ తర్వాత బోధిగానే అన్నాడు శరభంగుడు అనే మహర్షి. ఆయన అన్నాడు అప్పుడు, ఏమంటే మీరు బతుకుండమన్నారు బాగానే ఉంది, నాకు ఆహారం ఎలాగా అన్నాడు. పక్షిని, పైగా నాకు ఆకలి ఎక్కువ, ఆహారం ఎలాగా అన్నాడు. అంటే ఏం పర్వాలా, నీ దగ్గరికే కొన్ని ప్రాణులు వస్తాయి, వాటి దురదృష్టవశాత్తు మేసి. అలాగని ఎవరి దగ్గరికి పనిగట్టుకుని నువ్వు వెళ్ళక, వచ్చినా మేలు రానిచో బాధ లేదు, అంతే. నీ దగ్గరికి వస్తాయి, వచ్చిన వాటిని వేసి రాని వాడు జోడుకుని వెళ్ళకన్నాడు. అనుకోకుండా ఈ దక్షిణ దేశంలో కూర్చున్న కప్పులు ఉన్నారే, వీళ్ళు లక్షల మంది ఉన్నారు కదండి. మీరు ఎప్పుడైనా చూస్తే తెచ్చిపోతుంది. ఇండియా టుడే మ్యాగజైన్లో వాటి పెంగ్విన్ పక్షులు వేస్తారు చూడండి, సముద్ర తీరంలో ఇలా 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 కూర్చుంటాయి. అలాగే ఉన్నారు ఈ కోతులండి మొత్తం. ఓ లక్ష ఓ చోట చేరేది, ముద్దు ముద్దుగా చక్కగా ఉన్నాయి. ఆ సంపాది కొంచెం కాస్త కాళ్ళు కదిలించగానే ఒక 50 దొరికే, నొక్కాడు దెబ్బ. వేసేద్దామనే మొత్తం వేసి ఆ మూతి ఇలా పైకెత్తాడు మింగేద్దామని. అందులో అంగదుడు ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళంతా పళ్ళ మధ్యలో ఉన్నారు, ఇంకా లోపలికి మింగల. అలా చూస్తున్నాడు. ఓ 50 మందిని లాగాడండి, వాడి శక్తి అది. అంగదుడు ఉన్నాడు. వాడికి ముందు ప్రపంచం మొత్తం మీద, రామాయణ కథ మొత్తం మీద పరమ నిరాశావాదుల్లో ప్రథముడు ఎవరంటే అంగదుడు. నిరాశావాది, ఎప్పుడూ పెసిమిజమే. వాళ్ళ నాన్న చచ్చిపోయాడని వాడికి ఒక పెద్ద గొడవ. ప్రపంచంలో ఎవరి నాన్న జావనట్టు. అందుకని వాళ్ళు మా నాన్న చంపేశారు. ఆ మాత్రం దెబ్బ ఉంటే ఓ పెంతంటే మీరు తేల్చుకోవడం వేద గొడవ. నిరాశావాదుల్లో ప్రథముడు అంగదుడు, ఆశావాదుల్లో ప్రథముడు ఆంజనేయ స్వామి. వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. మొహమాటం ఎలా, అందరూ ఉంటారు మన కుటుంబంలో. మనం జాగ్రత్త చూసుకోవాలి, ఎవరితో ఏం చేయాలి, ఉండొద్దంటే కుదరదు. అందుకని ఆయన లోపల ఉండి అన్నట్ట, ఎలాగో మేము సీతను చూడలేకపోయాం, ఈ సముద్రాన్ని ఎలా దూకాలో మాకేం తెలియడంలా, మేము ఇంటికి వెళ్ళినా సుగ్రీవుడు చంపేస్తాడు, అసలు మమ్మల్ని చంపడమే వాడు ఉద్యమం, కాబట్టి ఈ పక్షి తినేయడమే మంచిది అన్నట్ట, తినగా ఉండక. ఆ మాట సంపాతికి వినపడి సీత అంటున్నాడు, సుగ్రీవుడు అంటున్నాడు, వీడు దుంపదాగా వీళ్ళేనేమో నేను పేరు చెప్పవలసిన వాడు ఒక్కసారి కక్కాడు మొత్తం అందరినీ. 50 మంది ఊడిపడ్డారు, కొందరు కాళ్ళు చేతులు విరిగాయి, కానీ మొత్తం మీద బతికారు. అప్పుడు ఆయన అన్నట్టు, ఏమిటి మీరెవరంటే మేము రామబంటులం, అంగదుడు నాయకత్వంలో వచ్చాం, మా నాయకుడిని కూడా నువ్వు మింగేశావు, మేమంతా చావడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే సముద్రం దూకే ఉపాయం మాకు కనపడ్డంలా అనగానే వాడు అన్నారు, అలా కాదా, సముద్రం ఎలాగో అలా దూకాలి, మీరు తప్పదు, అవతల రావణాసురుడు ఉన్నాడు అన్నట్ట. సరే అది అలా అట్టి పెట్టండి, ఎలాగో దూకుతాడు స్వామి. ఇక్కడ వచ్చిన చమత్కారం ఏమిటంటే, వాల్మీకి రామాయణంలోది పెద్ద హాస్యం. ధ్వని అంటారు వాల్మీకి రామాయణాన్ని. ఆయన పైకి నేరుగా చెప్పడు, ధ్వన్యాత్మకంగా చెబుతాడు ప్రతి. ఇందులో ఒక కోతిగాడు అడిగాడు, పిల్ల కోతులు ఉంటాయి కదా ధర్మ సందేహాలు, వాడు అడిగాడు. ఈ పక్షి దగ్గరికి వచ్చి, ఇంక తినడం ధైర్యం ఒకటి వచ్చింది కదా, సీతాదేవి మనుషులను తెలిసిందిగా. అవును, మాకు అనుమానం వచ్చింది, నీ దుంపదగా 50 మందిని లాగావు, 50 మందిని తినేయగలవా అన్నట్ట. అంటే వాడన్నట్ట, ఇది టిఫిను, భోజనం కాదు. భోజనం అయితే 200, ఇది పొద్దున్న అల్పాహారం, స్నాక్స్ ఇది. అయ్యి బాబు, నీ దుంపదగా నీకు ఇంత ఆకలి ఉందా అంటే, అక్కడ వాడు మాట చెబుతాడండి, తీక్ష్ణ కామస్తు గంధర్వాక తీక్ష్ణ కోపా భుజంగమాక మృగాణం చ భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణ క్షుధావయం. 4 మాటలు చెప్పాడు వాల్మీకి మహర్షి మన కోసం. గంధర్వులకి కామవాంఛ ఎక్కువ, మృగములకు భయం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మాలాంటి పక్షులకి ఆకలి ఎక్కువ అన్నాడు. వాడికి ఆకలి ఎక్కువ అని చెప్పడం కోసం ఇంకా 3 క్యాస్టులు చెప్పాడు వాడు. ఇలాగ ఉంటాయి గ్రంథాలు, ఎందుకంటే అందరికీ విషయం తెలియాలి కాబట్టి.
గంధర్వులకి కామవాంఛ ఎక్కువ. మీరు చూసుకోండి, శాపాలు పొంది వియోగాలు పొందేవాళ్ళంతా గంధర్వులే. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఇదే దృష్టి. ఆడ మగ కలవడం, పార్కులో బెంచీలో కూర్చోవడం, ఎవరున్నా పట్టించుకొని ఇంకా వాళ్ళు కూడా వాళ్ళదే. ఎవడో చూస్తాడు వాళ్ళ యజమాని, మీకు ఏడాది వియోగం అంటాడు. మేక సందేశం అలాగే వచ్చింది. చాలా వ్యవహారాల్లో గంధర్వులు కామవాంఛలు ఎక్కువ, శాపాలు కూడా వాళ్ళకే. శాపగ్రస్తులై పుట్టిన వాళ్ళందరూ గంధర్వులే. హా హా హూ హూ అని విశ్వనాథ వారు కథ కూడా రాశారు. శాపాలు ఎక్కువ గంధర్వులకి, ఎందుకంటే వీళ్ళకి ఇదే యావ. ఎంతసేపు ఆడ మగ ఇద్దరికి ఇదే యావ. ఎవరు ఉన్నారనే విషయం కూడా పట్టించుకోరు. అఫ్కోర్స్ ఇందిరా పార్కులో మన పిల్లలకు కూడా అదే యావ, అందులో అనుమానం ఏం లే. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. అసలు 10 మంది చూస్తున్నారనేటువంటి భయం కూడా లేకుండా సరస సల్లాపాల్లో మునిగిపోయే వాళ్ళని ప్రేమికులు అంటారు. 10 మంది చూస్తున్నారనేటువంటి బాధ కూడా లేకుండా బస్టాండ్లో దెబ్బలాడుకునే వాళ్ళని దంపతులు అంటారు. లెక్కది. అందుకని మన పిల్లల్ని మీరు వేరుగా అపార్థం చేసుకోవద్దు. మీ పిల్లలు నా పిల్లలు అందరూ గంధర్వులు అన్నమాట. గంధర్వులకి కామవాంఛ ఎక్కువ, పాము కోపం ఎక్కువ. మనకు తెలుసు, పక్కపడుతుంది. ఈ గొడవలన్నీ ఉన్నాయి కదా. మృగాలకి భయం ఎక్కువ. మృగం అంటే లేడీ మొదలైన పాపం. లేడీకి భయమే. కాసు ఒక చుక్క నీళ్లు తాగడం, ఇలా చూడడం. ఎందుకంటే ఏ వేటగాడు బాణం వేస్తాడో, ఏ వేటగాడు వల పన్నుతాడో, ఏ పులి మీద దూకుతుందో అని చుక్కకి భయమే. 4వ మాట వాడికి సంబంధించిందండి. పక్షులం మాకు ఆకలి ఎక్కువనైనా మీకేం తెలుసు. అందుకే పక్షులు తిరుగుతూ ఉంటాయి, రోజల్లా తింటూనే ఉంటాయి. తినేది కొంచెం అనుకుంటారు, రోజల్లా తింటూనే ఉంటారు. పక్షులకు మాకు ఆకలి ఎక్కువ అన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న అండి, మీరు ఆలోచించండి. మనుషులకు ఏది ఎక్కువ చెప్పలేదు కదా వాల్మీకి, చెప్పొద్దా? రామాయణం చదివేది మనమా పక్షులా? రామాయణం చదివేదేమో చచ్చి చెడు చెప్పేది నేనా, వినేది మీరా? ఇందుకే మనకి ఏది ఎక్కువ చెప్పలేదే? గంధర్వులకు కామవాంఛ ఎక్కువ, పక్షులకు ఆకలి ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ. ఎందుకు చెప్పలేదంటే మనకి ఈ 4 ఎక్కువే. అందుకని చెప్పాలా, బాగుండదని వాల్మీకి చెప్పాలా, నన్ను చెప్పమని నేను చెప్పిస్తాను, వదిలిపోయాను. అనవసర భయాలు, అనవసరపు పిచ్చి కామవాంఛలు. అవసరమైన చోట ఉండదు ఈ కామ, అనవసరమైన చోట ఉంటుంది. కొట్టుకుపోవడం వాళ్ళ కోసం. అనవసరంగా భయపడ్డం, అవసరమైన చోట భయపడడం, పాపం చేయడానికి భయపడమండి, పాప ఫలితం అనుభవించడానికి భయపడి చేస్తాం. అనవసరపు కోపం, చిన్న విషయాల కోపం, అసలైన చోట కోపం ఉండదు. ఇంట్లో ఆడవాళ్ళ మీద కోపం, బయట నిజంగా దెబ్బలాడవలసిన చోట శాంతం. ఇదంతా మనకు ఉన్నదే లెక్క. అందుకే వాల్మీకి మహర్షి ధ్వన్యాత్మకంగా చెప్పాడు, జాగ్రత్త పడాలి. ఆ ఘట్టం అలా ముగిసింది. సముద్రం ఎవరు తరణం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్పారు. అంగదుడు అన్నాడు ముందు, అత్యంత నిరాశావాది. నేను 10 మైళ్ళు ఎడతాను అన్నాడు. 10 మైళ్ళు ఎడతాను. మరి మిగిలిన మైళ్ళు ఎవడు ఎడతాడు? ఇదేమన్నా ఇన్స్టాల్మెంట్ పరుగులు ఏమిటి, వాయిదాల పద్ధతిలో. ముందు ఆ 10 మైళ్ళ దూరం వెళ్ళి ఎవడు ఉంటాడు అక్కడ. ఇంకోటి వచ్చాడు, నలుడో నీలుడో, నేను 50 మైళ్ళు ఎడతా అన్నాడు. ఇంకో సుషేనుడు వచ్చాడు, నేను 100 మైళ్ళు ఎడతా అన్నాడు. వీళ్ళందరికంటే గొప్పవాడు జాంబవంతుడు, మీకు ఏం భయం లేదు, నేను మొత్తం లంకకి చేరతాన్నాడు. అమ్మయ్య, సమస్య పరిష్కారం ఏంది అనుకున్నారు. అప్పుడు పెట్టాడు బాంబు, నేను చేరతాను కానీ మళ్ళీ తిరిగి రాలేనన్నాడు. ఇప్పుడు ఇంతకంటే వెళ్లకుండా ఉండవే మంచిది. ఎక్కడికైనా ఛార్జీల కోసం పెడితే టీఏడీఏలు రాను పోను ఇస్తారు, ఒక 1 వే ఇవ్వరు. అందుకే నీకు ఇప్పుడు టీఏడీఏలు ఇవ్వాలా మానాలా? అక్కడికి ఎడతాడు, అక్కడ కూర్చుంటాడు. ఈయనకి అక్కడ పోయినవాడు పెడతాడు, రావణాసురుడు వేసేస్తాడు వీడిని. అందుకని తాత ఎలా అంటే ఎలాగా, నీలాంటి వాడు ఉండి కూడా వెళ్ళి రాలేనంటే ఎలాగా అని మీరు అందరూ ఊరుకోండి, మన వల్ల కాని పని ఇది. ఎవరి వల్ల అవుతుందో నేను చెప్తాను దా అని అందరినీ జాంబవంతుడు తన నాయకత్వంలో తీసుకొచ్చి, హనుమంతుడు ఒక బండ మీద కూర్చుని ఉంటే స్వామి దగ్గరికి తీసుకొచ్చారు. అందరూ చుట్టూ కూర్చుని ఆయన పిలిస్తే అరగంటకి బలికట్టండి స్వామి. ఆయన ధ్యానం అది. హనుమంతుడు ధ్యానంలో ఉన్నటువంటి ఫోటోలు చాలా చోట్ల ఉంటాయి. హనుమంతుడు అంటే ఎంతసేపు వీరుడే కాదు, గొప్ప ధ్యానం కూడా. చెప్పానుగా, స్మర్తవ్యం కర్తవ్యం. స్మర్తవ్యం అంటే ధ్యానం, కర్తవ్యం అంటే శౌర్యం. జీవితంలో మనకు కూడా 2 దశలే ఉండాలి, 2 భంగిమలు. మీకు శివుడు భంగిమలు చూడండి. శివుడు నిలబడడం, కూర్చోవడం, వంగోవడం ఇలాంటి భంగిమలు ఉండవు. ఉంటే నాట్యం చేసే నటరాజు, లేదా ధ్యానంలో ఉంటాడు. ఆ నాట్యం అంతా క్రియకి ప్రత్యేక. తాండవం అంతా క్రియ. జీవితమే ఒక తాండవం, దానికేముంది? కోపం వస్తే తాండవం ఆడాడంటారు. జీవితం అంతా తాండవమే. లేదా ధ్యానం. శివుడు అంతే, ఆంజనేయుడు అంతే. ఎందుకని శివుడే ఆంజనేయుడు. రుద్రవీర్య సముద్భవ అనే నామాల్లో కూడా ఉంటుంది. అంటే ఈ జన్మలోనూ ఆయన అంతే, చేస్తే పని చేస్తాడు, లేదా స్మరణ చేసుకుంటాడు. అందుకని స్మరణ చేసుకుంటాడు. ఆయన నెమ్మదిగా మెలకువలోకి తీసుకొచ్చాక నువ్వు సముద్రం దూకాలంటే అదేమిటి, నాయకుడు అంగదుడు ఉన్నాడు, పెద్దవాళ్ళు మీరున్నారు, మీరందరూ చేయని పని నేను చేయడం ఏమిటండి అన్నాడు. అంతే. నాయన, నీ గురించి నీకు తెలియదయ్యా, ఎవ్వరు ఈ పని చెయ్యగలరు అంటే విశ్వనాథ వారు చెప్పిస్తున్నారు జాంబవంతుడి నోట. హనుమంతుడి యొక్క పరాక్రమాన్ని ఆయన కాస్త పొగడాలి, లేకపోతే ఆయన శౌర్యం ఆయనకి తెలియదు. ఉదయత్ సూర్యుని దొట్టి అస్తమయ సూర్యుండైన దాకన్. నువ్వెంత పరాక్రమవంతుడవో నీకు తెలియదయ్యా, నీ చిన్నప్పటి లీలను నువ్వు మర్చిపోయావు స్వామి.
అటువంటి వాడివి కాబట్టే నిన్ను అడుగుతున్నాం సముద్రం దూకమని. ఉదయ సూర్యుని దొట్టి అస్తమయ సూర్యుండైన దాకన్ సమల్ చదువన్ తోజన మిన్నునం ఎవనికో సాధ్యం ముదాను. సమల్ చదువన్ తోజన మిన్నునందు ఎవనికో సాధ్యం ముదాను. ఉదయ సూర్యుని దొట్టి అస్తమయ సూర్యుండైన దాకన్ సమల్ చదువన్ తోజన మిన్నునందు ఎవనికో సాధ్యం ముదాను. అట్టి నీకిది ఏ పాటిది గోటి మీద పని. అది హనుమంతుని పరాక్రమం. ఉదయ సూర్యుని దొట్టి అస్తమయ సూర్యుండైన దాకన్ సమల్ చదువన్ తోజన మిన్నునందు ఎవనికో సాధ్యముదాను. అట్టి నీకిది ఏ పాటిది గోటి మీద పని. మమ్మీ అల్పవారాసి ఎందు అదయత్వంబున ముంపకే. మమ్మీ అల్పవారాసి ఎందు అదయత్వంబున ముంపకే. ఇక్కడ హనుమంతుడికి ఒక సంబోధన వాడారండి. నేను ఆశ్చర్యపోయాను ఆ గ్రంథం చదివి. యావత్ ఆంధ్ర సాహిత్యంలో ఎక్కడా సంస్కృతంలో కానీ తెలుగులో కానీ హనుమంతుడికి ఆ సంబోధన వాళ్ళ కేవలం విశ్వనాథ వాడు. హనుమంతుని యొక్క జ్ఞాన సంపత్తికి ప్రతీక అయిన సంబోధన. మమ్మీ అల్పవారాసి ఎందు అదయత్వంబున ముంపకే సకల విద్యాభారతి మారుతి. సకల విద్యాభారతి మారుతి. మారుతి అన్న శబ్దం గుర్తురాగానే విశ్వనాథ వారికి ఆ రకారం తకారం వచ్చేలా ఇంకో విశేషణం వేస్తే బాగుంటుంది. అనుప్రాస అంటారు దీన్ని. అందంగా ఉంటుంది. భూషణ భీషణ అన్నాం అనుకోండి, ప్రాస బాగుంటుంది, పద్యం చదవడానికి బాగుంటుంది. అనకపోతే నష్టమేం లేదు, కానీ అంటే బాగుంటుంది. అందుకని మారుతికి బదులుగా ఇంకో రుచి వచ్చేలా బాగుంటుంది అని భారతి తోచింది. సకల విద్యా భారతి. ఈ మాట విశ్వనాథ తప్ప మరెవ్వరూ ఏ సాహిత్యంలో వాళ్ళ. హనుమంతుడు ఎంత విద్యావంతుడు, నవ వ్యాకరణ పండితుడు. పైగా పద్యం దేంతో మొదలైంది? ఉదయ సూర్యుని దొట్టి, ఉదయించే సూర్యుడితో ప్రారంభించి అస్తమయ సూర్యుండైన దాకన్, ఆ సూర్యుడు మొత్తం 12 గంటలు ప్రయాణం చేసి పశ్చిమ కొసలో అస్తమించే వరకు సమల్ చదువన్, అనేక రకాల గ్రంథాలు వ్యాకరణాలన్నీ చదవడానికి. పైగా అలా సమ అంటే సంవత్సరం అని అర్థం అండి. సంవత్సరాల పాటు చేశాడు విద్యాభ్యాసం. ఒకరోజు 2 రోజులు కాదు అది. సమల్ చదువన్ తోజన మిన్నునందు, పైగా సూర్యుడితో కూడా వెళ్ళి తోజన మిన్నునందు, నేల మీద కాదు. నేల మీద అయితే లారీ ఓటు ఎడుతుంటే వెనకాల సైకిల్ వాడు ఉంటాడే తెలివైన వాడు, ఆ లారీ కొమ్మోడు పట్టుకుంటాడు, వీడు ఎడుతూ ఉంటాడు వెనకాల. ఏదైనా అడ్డం వస్తే వేరే లోకానికి ఎడతాడు, అది వేరే విషయం. ముందు ఇలా పట్టుకుంటాడుగా స్టైల్గా, మనం దొక్కక్కర్లేదని ఆ మాత్రం వెళ్ళడానికి మనం చాలు. హనుమంతుడు అక్కల ఆకాశంలో చేయాలి ఆ పని. ఉదయ సూర్యుని దొట్టి అస్తమయ సూర్యుండైన దాకన్ సమల్ చదువన్ తోజన మిన్నునందు ఎవనికో సాధ్యము. ఎవరికి సాధ్యమైందయ్యా? సూర్యుడు ఉదయించింది మొదలు అస్తమించే వరకు ఇక్కడి నుంచి అక్కడికి కొన్ని 100 కోట్ల కిలోమీటర్లు అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనతో పాటు నువ్వు ప్రయాణం చేసి చదువుకున్నావే, అన్ని శాస్త్రాలు చదివావే, పైగా సంవత్సరాల తరబడి చదివావే. అది సాధ్యమైన వాడికి నీకు అట్టి నీకిది ఏ పాటిది గోటి మీద పని. దీనికి పెద్ద గొడ్డలు కూడా అవసరం లేదు, గోడతో చేసి బారేస్తాం అనగానే అవునా ఏమిటో నాకే తెలియదు అన్నాడు ఆయన. అంతే ఆయన. హనుమంతుడు స్తోత్రప్రియుడు. స్తోత్రప్రియుడు అంటే మనకి ఏదైనా కాస్త పని జరగాలంటే హనుమాన్ చాలీసా చదవాలి. మనం ఎప్పుడో రైల్లో వస్తుంటే ఒక ఆవిడ ఎదురైంది, ఆ ఎదురు సీట్లో కూర్చుంది. ఓ పిల్ల ఉంది ఆవిడ పక్కన. మా అమ్మాయికి చాలా శ్లోకాలు వచ్చినాయని మీ కార్యక్రమం టీవీలో చూస్తాం, అదంతా మామూలే, ఇంకా పరిచయం మామూలే కదా. సరే బాగుందమ్మా, ఏమిటి ఇంతకీ పని అన్నాను. మా అమ్మాయికి చాలా శ్లోకాలు వచ్చినాడు, ఒకసారి మీరు వినాలంది. సరే ఇదో కూడా అన్నమాట అనుకున్నాను. సరే కానివ్వండి అన్న, మనం చదువుకోనికుండా ఇదో పని. ఇప్పుడు అమ్మాయికి వచ్చినవైనా నేను వినాలి, ఇంకా నేను తప్పులు తెద్దామంటే ఇదో గంట పని. సరే చదువుతోంది. శుక్లంబరధరం అయింది, ఇంకోటి ఏదో అయింది, 2-3 అయినా పర్వాలేదు, అవి చిన్నవి. తర్వాత హనుమాన్ చాలీసా మొత్తం చదవమంది. నేను వద్దని చెప్పాను. హనుమాన్ చాలీసా అంటే 40 పాదాల పైన ఉంటుంది. ఇప్పుడు 1/2 గంట పడుతుంది, అంతసేపు నేను వినాల్సిందేనా? హనుమంతుడి మీద కోపం కాదు, కానీ చమత్కారం ఉండాలిగా. అందుకే నేను వద్దాం. అదేమిటండి అన్న, మా కాకినాడ వాళ్ళకి హనుమాన్ చాలీసా పడదండి, మేము చదవమన్నా. ఎందుకన్నారు? తెనకే కాజా సకల తుమ సాజా అన్నాడు. అందులో కాజా తినద్దన్నాడు. కాజా మా కాకినాడ సొంత పిండి వంట. తెనకే కాజా అన్నాడు హనుమాన్ చాలీసాలో. కాజా తినదని చెప్పాడు, మేము చదవం, మాకు వద్దని చెప్పాడు.